ఎక్సైటెడ్ మార్నింగ్ మనం అందరం మేము కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. ఎందుకు అంటే ఈ ఆపర్చునిటీ ఎక్సైట్మెంట్ తోనే స్టార్ట్ అవుతుంది అండ్ ఈ ఆపర్చునిటీ ఎక్సైట్మెంట్ తోనే సక్సెస్ఫుల్ అయింది. ఓకే, సో వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్. నా పేరు చరణ్ సింగ్, నేను ఒక లెక్చరర్ అండ్ కొన్ని 20 years నుంచి మేము టీచింగ్ లైన్ లో ఉన్నాము, పని చేస్తూ ఉంటున్నాము. ఈ హైదరాబాద్ లోనే మేము పుట్టాము, పెరిగాము. మా ఫాదర్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండే అండ్ మా గ్రాండ్ ఫాదర్ హీఈస్ ఆల్సో ఇంటూ గవర్నమెంట్ జాబ్. సో మా లైఫ్ లో ఎట్లా ఈ జర్నీ స్టార్ట్ అయింది, ఎట్లా మేము ఈ ఫీల్డ్ లో వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ లో కనెక్ట్ అయ్యాము, అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. So before that, I would like to invite my better half, Bhargavi, మీతో మాట్లాడతారు, then నేను మాట్లాడతాను. So yes, thank you. Good morning అందరికి. సో చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే మనకు ఈ రోజు మా స్టోరీ మీకు షేర్ చేయడం అనేది రియల్లీ ఇట్స్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే చూడండి, ఒక సాధారణమైన లైఫ్ మేము లీడ్ చేస్తుండే, కానీ ఒక సాధారణమైన లైఫ్ తోటి ఈ రోజు ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ కి మేము చేరుకున్నాము అంటే ఇది అంతా ఒక కళలాగా అనిపించేది. కానీ ఎందుకంటే దీని వెనకాల చాలా చాలా ఒక డ్రీమ్ అనేది ఉండే కాబట్టి మేము ఈరోజు అచీవ్ చేయగలిగాము. అండ్ ఒక సిస్టమ్ అనేది ఉంది కాబట్టి మేము దాన్ని రీచ్ అవ్వగలిగాము. సో నా పేరు భార్గవి, నేను బోర్న్ అండ్ బాటప్ హైదరాబాద్ లోనే. మా పేరెంట్స్ ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చారు. సో ఇక్కడ నుంచి చెన్నూరు అని. సో అక్కడ మేము మా పేరెంట్స్ అక్కడ పుట్టారు. కానీ వాళ్ళు ఏంటంటే మంచి బెటర్ లైఫ్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సో హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉండేనంటే కాంప్రమైజ్ లైఫ్. ఎందుకంటే మా ఫాదర్ ఒక కెమిస్ట్, అంటే ఫార్మస్యూటికల్ కంపెనీలో తను ఒక కెమిస్ట్ గా స్టార్ట్ అయ్యి తర్వాత ఒక మేనేజర్ లెవెల్ వరకు వచ్చారు. చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఎట్లా అంటే తను సైకిల్ మీద రోజు ఆఫీస్ కి వెళ్ళేవాళ్ళు అప్పుడు. సో మేము ఒక లైఫ్ స్టైల్ ఎలా చూసామంటే కాంప్రమైజ్ లైఫ్ స్టైల్ ఉండడం వలన, కానీ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. సో కంప్లైంట్ మోడ్ అనేది ఎప్పుడు ఉండకపోయేది. మేబీ అది ఒక రీజన్ ఉండొచ్చు లైఫ్ లో ఈ రోజు ఇంత మార్పు రావడానికి. ప్రతిదాన్ని ఫ్యూచర్ లో బాగుంటది అని ఒక యాక్సెప్టెన్సీ అండ్ విజువలైజేషన్ థాట్ అనేది మాలో ఉండే కాబట్టి మేము ఎప్పుడు కూడా లైఫ్ ని ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ మనం బెటర్ చేసుకోవచ్చు అని ఒక ఆపర్చునిటీ గురించి వెయిట్ చేయడానికి మేము ఓపెన్ ఉండేది మైండ్. సో అది నేను మా థ్యాంక్స్ చెప్తాను మా మదర్ కి. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు చెప్పేవారు అనమాట, సో ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ కాదు, ఎప్పుడైనా లైఫ్ లో ఏంటంటే మనం సాధించాలి, ఏదన్నా ఒకటి సాధించి ఉండాలి. లైఫ్ ఎలా ఉంది ఇదే యాక్సెప్ట్ చేసి అట్లాగే వెళ్ళడం అనేది కాదు. సో గ్రోత్ అనేది ఉండాలి. గ్రోత్ ఉంటేనే లైఫ్ లో మనకి లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. సో దాని మూలంగానే మేము చదువు మీద ధ్యాస పెట్టాము. మా ఫాదర్ ఎడ్యుకేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎంత మనకి కాంప్రమైజ్ లైఫ్ ఉన్నా మనకి చదువు మీద మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు. సో మేము ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు ఊర్లో పెరిగాను మా నాన్నమ్మ తాత వాళ్ళ దగ్గర. సో అక్కడ నేను తెలుగు మీడియంలో చదవడం జరిగింది. సో 5th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివాను. సో సడన్ గా ఏంటంటే 5th ఎండింగ్ లో మా ఫాదర్ హైదరాబాద్ తీసుకొచ్చి నన్ను ఇంగ్లీష్ మీడియంలో వేశారు 6th క్లాస్ నుంచి. సో ఎందుకంటే ఆయన ఫ్యూచర్ చూశారు. ఫ్యూచర్ ఏం చూసారంటే మేబీ మనం బెటర్ ఎడ్యుకేషన్ ఉంటే లైఫ్ బాగుంటుందని. కానీ ఏంటంటే మేబీ చాలా మందికి తెలుసు 6th క్లాస్ నుంచే ఇంగ్లీష్, తెలుగు మీడియం వాళ్ళకి 6th క్లాస్ నుంచి ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది, ABCD నేర్పిస్తారు. కానీ నన్ను ఒక్కసారి తీసుకెళ్లి ఇంగ్లీష్ మీడియంలో వేసేసారు. సో ప్రతి ఒక్క లాంగ్వేజ్, ప్రతి సబ్జెక్ట్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉండేది. నాకు అది చూసి ఒక పెద్ద కొండలాగా అనిపించేది. నేను అసలు దీన్ని నేను ఎట్లా చదవగలుగుతాను, నాకు ఏమీ రాదు అని. కానీ మా ఫాదర్ ఏంటంటే ఎంకరేజ్ చేసేవారు, లేదు నువ్వు చేయగలుగుతావు అని. సో నేను మొత్తం సమ్మర్ హాలిడేస్ లో ABCD నేర్చుకొని
తర్వాత రోజు ప్రాక్టీస్ చేసి, సెంటెన్స్ ప్రాక్టీస్ చేసి, నేను ఒక్కొక్క అక్షరం చూసుకుంటూ చదివేదాన్ని. సో నేను ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటే, నేను ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేశాను చిన్నప్పటి నుంచే. సో నువ్వు ఇది చేయగలగవు, చేయలేవు అని ఎవరన్నా అంటే, లేదు నేను చేయగలుగుతానని హార్డ్ వర్క్‌కి నేనెప్పుడు వెనకాడలేదు. సో దానికోసం చాలా కష్టపడ్డాను. స్కూల్‌లో నేర్చుకునేదాన్ని, ఇంటికొచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసేదాన్ని. సో ఆ విధంగా ఏంటంటే, నేను 7థ్ క్లాస్‌లో వచ్చేసరికి అది అని సో హార్డ్ వర్క్ అనేది అలా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏంటంటే, మళ్ళీ అక్కడ కాంప్రమైజ్ చూసాను. ఎందుకంటే అక్కడ మరి ఇన్‌కమ్ సరిగ్గా లేదు. దాంట్లో మనకి ఓన్లీ నేమ్ ఉంటది. సెలబ్రిటీస్‌తో కలవడం ఉంటది. కానీ ఫ్యూచర్ అనేది ఎక్కడుంది? సో ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. సో నేను అందరన్నారు, "ఇప్పుడు నువ్వు మళ్ళీ సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళడం చాలా కష్టము. నువ్వు ఎంచుకున్న మార్గం వేరు." కానీ నేను మళ్ళీ అగైన్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ నేను ఆహ్, నా కంప్యూటర్ నాలెడ్జ్ నేను తీసుకున్నాను. దాని తర్వాత ఏదైతే మనకి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో వెళ్ళాలి అంటే దానికి ఏం నాలెడ్జ్ ఉండాలో అది నేను తీసుకున్నాను. అండ్ నేను నా జర్నీ స్టార్ట్ చేశాను సీఎంసీ తోటి. సీఎంసీ టాటా కంపెనీ, ఇప్పుడు టీసీఎస్. సో నేను అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి అగైన్ ఎవరైనా నాకు రాదు అంటే, లేదు నేను చూపిస్తాను అని. సో నేర్చుకొని చేసి నేను ఒక టాప్ లెవెల్ వరకు నేను అందులో చేరుకున్నాను. ఆల్‌మోస్ట్ నేను 10 ఇయర్స్ నేను వర్క్ చేశాను సీఎంసీ తోటి. ఆహ్, ఆహ్, దాంట్లో ఎన్నో ప్రాజెక్ట్స్ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశాను. నేను లీడ్‌గా ఉండేదాన్ని. సో ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కటి అడాప్ట్ చేయడము, ఒకవేళ ఛాలెంజ్ వస్తే దాన్ని తీసుకోవడము, నేను హార్డ్ వర్క్ చేయడము జరిగింది. సో ఇవన్నీ ఎందుకయిందంటే, నేను నా డ్రీమ్. సో నేను ఒక ముందుకెళ్ళాలి అనే ఒక థాట్. ఎవ్రీ టైమ్ ముందుకెళ్ళాలన్న ఆలోచనతోనే ఇవన్నీ చేయడం జరిగింది. అండ్ వెస్టీజ్ ఇంకోటంటే, నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఓన్లీ అమ్మ, నాన్న, మా బ్రదర్, మా అన్నయ్య ఉన్నారు. సో మేము ఆ చిన్న ఫ్యామిలీ నుంచి నేను జాయింట్ ఫ్యామిలీకొచ్చాను. సో జాయింట్ ఫ్యామిలీకొచ్చేసరికి అగైన్ నాకది కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చేది. అదే ఇంతమంది ఉంటారా కలిసి అని చెప్పేసి. సో అందరితో ఎలా ఉండాలి? అండ్ మా ఇంట్లో నేను చిన్నదాన్ని. సో చాలా గారాబంగా పెరిగాను. కానీ ఇక్కడికొచ్చేసరికి నేను పెద్ద కోడలుగా వచ్చాను. సో అగైన్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీసుకోవాలి? అండ్ దాంట్లో మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు నాకు. ఆహ్, అగైన్ అక్కడ గూడా నాకొక పెద్ద ఛాలెంజ్ అన్నమాట. ఎట్లా చేయాలి? మా పేరెంట్స్ కూడా వరీడ్ ఉండే. కానీ నేను మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేసుకొని నేను దాన్ని ఫస్ట్ నా మెంటల్ ప్రిపరేషన్. సో మొన్న భారతి సార్ చెప్పారు గదా! ప్రతి దానికి మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. సో నేనేంటంటే ఓకే. నేను ఫస్ట్ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసి దీనిలో నేను ఎట్లా నన్ను నేను మార్చుకోవాలి? ఎలా దాంట్లో నేను ఈజీగా ఇన్వాల్వ్ అయిపోవాలి? సో అండ్ ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్క దాన్ని నేను నా ఆలోచన ప్రకారంగా కాకుండా నేను సబ్మిట్ అయిపోయాను కంప్లీట్‌గా. పవర్ ఆఫ్ సబ్మిషన్ అని చెప్తారు గదా! సో పవర్ ఆఫ్ సబ్మిషన్ ఏంటంటే నేను మా హస్బెండ్ కంప్లీట్‌గా సబ్మిట్ అయిపోయి యెస్. సో ఎందుకంటే మనకి ఒకవేళ ఎదురుగా నాలెడ్జ్ లేదు. మనం ముందుకెళ్ళాలి అంటే మనం ఒకవేళ ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ ఉన్న వాళ్ళ నాలెడ్జ్ ఉంటే మనం ముందుకెళ్తాం. ఏ విషయంలో అయినా గూడా. సో నేను మా ఫ్యామిలీకి సబ్మిట్ అయ్యాను. దాని తర్వాత ఏంటంటే నేను నా వర్క్‌కి సబ్మిట్ అయ్యాను. నా డ్రీమ్‌కి సబ్మిట్ అయ్యాను. ఆ సబ్మిషన్‌లో ఏమవుతుందంటే మనకి ఇంకా ఏం థాట్ ఉండదు. ముందుకెళ్ళాలన్న ఆలోచనే ఉంటది. సో మేము వెస్టీజ్ అపార్చునిటీ మేము తీసుకున్నప్పుడు ఏంటంటే మేము మేము వేరే కంపెనీలో చేసున్నాము. కానీ చాలా హార్డ్ వర్క్ చేశాము. కానీ సక్సెస్ అనేది మాకు రాలేదు. సో ఏమనుకున్నామంటే మేబీ సక్సెస్ ఎక్కడో మనలోనే ఏదో మిస్టేక్ ఉందని అనుకున్నాము. కానీ ఏంటంటే మాకు ఇందర్‌బీర్ అన్నయ్య, సతీందర్ భాబీ మా ఇంటికొచ్చి షేర్ చేసినప్పుడు మేమనుకున్నాము ఓకే. మేము వాళ్ళని చాలా రెస్పెక్ట్ ఇస్తాము. ఎందుకంటే వాళ్ళు ఒక హైలీ చాలా రిచ్ పీపుల్. అప్పటికే వాళ్ళ ఇంట్లో అప్పుడు స్కోడా కార్ ఉండేది. ఒకటి కాదు 2, 3 కార్లుండేవి. సో వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకు అవంతి నగర్‌లో వాళ్ళకి పెద్ద ఇల్లుంది. సో అటువంటి లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు మాతో ఎంత హంబుల్‌గా ఉండేవాళ్ళంటే చాలా చాలా హంబుల్. వాళ్ళ ఇంటికి ఎప్పటికెళ్ళినా ఒక అన్నయ్య, వదినలాగా మమ్మల్ని రిసీవ్ చేసుకునేవాళ్ళు. మాకెప్పుడైనా ఒక మంచి ట్రీట్‌మెంట్ ఇచ్చేవాళ్ళు. సో, ఆ అఫెక్షన్ తోటి మేము ఎప్పుడైనా వాళ్ళకి సబ్మిట్ అయిపోయాము ఆ అఫెక్షన్‌కి.
సో వాళ్ళు ప్లాన్ చూపించినప్పుడు ఓన్లీ వాళ్ళ మీద ఉన్న గౌరవంతోనే మేము వెస్టీజ్ జాయిన్ అయ్యాము. కానీ ఒకటే ఏంటంటే మనసులో మేము డిసైడ్ అయ్యాము, ఓన్లీ మేము 3 months దీంట్లో వర్క్ చేద్దాం. నేను మా హస్బెండ్ కి చెప్పాను, 3 months మీరు 3 months దీంట్లో మీరు మనకు సక్సెస్ అనేది కనిపిస్తే అప్పుడు మనం ముందు చూద్దాము, లేదంటే దీన్ని టాటా చెప్పేసి మనం మన ప్రొఫెషన్ లో బిజీ అయిపోదామని. కానీ మా హస్బెండ్ ఏంటంటే ప్యాషనేట్ ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న సక్సెస్ మనకి దేంట్లో ఉండదని. ఫ్యూచర్ అంటే ఎవరైతే విజనరీ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఎవరైతే తెలియదో వాళ్ళకి అది కనిపించదు. సో అగైన్ మేము సబ్మిట్ ఉన్నాం కాబట్టి నేను తన డ్రీమ్ మీద నేను విశ్వాసం పెట్టుకున్నాను. సో 3 months మేము చాలా హార్డ్ వర్క్ చేసాము. సో 3 months లో మేము మా లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది. సో కంప్లీట్ యూటర్న్ వచ్చేసింది. అండ్ కానీ దీంట్లో ఏంటంటే మేము కొన్ని చిన్న సాక్రిఫైస్ చేసాము. సాక్రిఫైస్ ఏంటంటే నేను సాక్రిఫైస్ అన్నాను, ఇది మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే నేను ప్రతి ఒక్కళ్ళకి ఏం చెప్తానంటే, మీ హస్బెండ్ కనుక వెస్టీజ్ బిజినెస్ చాలా ప్యాషనేట్ గా చేస్తున్నారు, తను డ్రీమ్ పెట్టుకొని చేస్తున్నారు అంటే వైఫ్ సపోర్ట్ 100% ఉంటే మనకి ఇందులో సక్సెస్ అనేది ఇంకా 200% అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి చిన్న కొన్ని సాక్రిఫైస్ నేను చేశాను. ఏంటంటే ఫస్ట్ నిద్ర. సో నిద్ర ఎందుకంటే నేను మార్నింగ్ 8 o'clock కి ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఆల్మోస్ట్ 7 తర్వాత ఆఫీస్ తర్వాత నేను ప్లాన్ చూపించడానికి తనతో పాటు వెళ్ళేదాన్ని. ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేది. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి మేము డిన్నర్ చేసిన రోజులు కూడా ఉండకపోయేది. కానీ ఏంటంటే ఒకటే మేము డ్రీమ్ రాసి పెట్టుకున్నాము, మా ఇంట్లో పేస్ట్ చేసాము. సో అండ్ ఇంకోటి ఏంటంటే నేను సబ్మిట్ గా ఉండే కాబట్టి నాకు తెలుసు ఏం చేస్తున్నా మన లైఫ్ లో సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పేసి నమ్మకం. అండ్ పవర్ ఆఫ్ విజువలైజేషన్ అంటే ఈ రోజు మేము తెలంగాణ సరస్వతి భవన్ లో మేము మీటింగ్ చేసేవాళ్ళము. అక్కడ చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు, మేబీ ఒక 20-30. కానీ నేను స్టేజ్ మీద నిలిచినప్పుడు ఒకటి అనుకునేదాన్ని, ఈ హాల్ అంతా నిండిపోతుంది మా టీం తోటి. అండ్ ఇది ఒక్క ప్లేస్ లోనే కాదు, ప్రతి ఒక్క హైదరాబాద్ లో పెద్ద హాల్స్ కూడా మావి నిండిపోతున్నాయని విజువలైజ్ చేసేదాన్ని, స్ట్రాంగ్ విజువలైజేషన్. సో రియల్లీ అప్పుడు ఏమీ లేనప్పుడు కూడా మేము విజువలైజ్ చేసాం కాబట్టే ఈ రోజు సక్సెస్ అనేది వచ్చింది. ఎందుకంటే నమ్మకం, మన మీద మన నమ్మకం, డ్రీమ్ మీద నమ్మకం, అండ్ అప్లైన్ మీద నమ్మకం, సో అండ్ సిస్టమ్ మీద నమ్మకం. సో ఇంకోటి ఏంటంటే నేను సాక్రిఫైస్ చేసింది ఇంకొకటి టైం. సో నాకున్న టైం ని కూడా నేను కొంచెం స్ట్రెచ్ చేసి బిజినెస్ కి ఇవ్వడం వలన ఈ రోజు నాకు లైఫ్ లో బాస్ లేరు. తర్వాత నాకు నో మండే బ్లూస్. అంటే నా ఎంప్లాయీస్ కి తెలుసు మండే రాగానే మార్నింగ్ పరిగెత్తాలని, కానీ నేను నాకు ఎవ్రీ డే సండే. సో మండే గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఒకప్పుడు ఏంటంటే మేము చాలా ట్రావెల్ చేయాలంటే నేను బస్సెస్ లో ట్రావెల్ చేసేదాన్ని, ఆఫీస్ గచ్చిబౌలిలో ఉండేది కాబట్టి. సో అండ్ ఒకసారి నేను ఓన్ డ్రైవ్ కూడా చేసుకుని వెళ్ళేదాన్ని, 2-wheeler. సో ఎంతో హార్డ్ వర్క్ చేసాము. కానీ ఈ రోజు ఏంటంటే లైఫ్ స్టైల్ ఇంట్లోంచి కిందికి దిగితే కార్ లో కూర్చోవడము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా కారు, ఇటువంటి. కానీ ముందు ఇవన్నీ ఏం లేకుండా ఇవన్నీ బిజినెస్ లో వస్తాయని ఆలోచించలేదు. కానీ ఒకటి ఏంటంటే ఇందులో సక్సెస్ ఉంది అని ఒక నమ్మకం, ఆ నమ్మకంతోనే మేము చేయడం మొదలైంది. ఇంకొకటి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ని మేము సాక్రిఫైస్ చేసాము. మేము ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిన 17-18 years లో మేము యాక్చువల్గా ఎప్పుడు ఇంకా ఈ బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మేము ఒక్క మూవీ కూడా వెళ్ళలేదు, పిక్చర్ కి ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే మాకు తెలుసు మేము అక్కడ టైం ఇస్తే మా ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఫ్యూచర్ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత మనము అప్లైన్ చెప్తారు, మీరు ఇప్పుడు మీ టైం స్పెండ్ చేస్తే మీ ఫ్యూచర్ లో మీకు ఏం కావాలంటే అంత టైం మీకు దొరుకుతుంది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళొచ్చు. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఫంక్షన్స్ కి వెళ్ళడం మేము మానేసాము. మా ఇంట్లో ఆల్రెడీ మీ అందరు రిలేటివ్స్ కి తెలుసు, వీళ్ళు మీటింగ్ సండేనే ఫంక్షన్స్ ఉంటుండే, కానీ సండేనే మనకు మీటింగ్ ఉంటుండే. కానీ మేము ఏంటంటే మీటింగ్ కి ప్రిఫర్ చేసాము ఫంక్షన్స్ కి తర్వాత. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మేము సబ్మిటెడ్ ఉండే మా డ్రీమ్ కి సబ్మిటెడ్ ఉండే కాబట్టి మేము ఆ చిన్న సాక్రిఫైజెస్ మాకు లైఫ్ లో అప్పుడు చాలా మందికి ఇబ్బంది అనిపించినా, మాకు ఇబ్బంది అనిపించినా, ఈ రోజు మేము చాలా మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాము. అండ్ ఎలా ఒక వర్కింగ్ లేడీగా నేను టైం ఎలా మేనేజ్ చేస్తానంటే ప్లాన్ చేసేదాన్ని.
ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ మనము వంట చేసి ఇంటి ఆఫీస్‌కి వెళ్ళాలి. దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ ప్లాన్ చూపించడానికి వెళ్ళాలి. సో ఎట్లా ప్లాన్ చేయాలి? సో ఒక నైట్ ముందే నేను ఏం చేయాలి? ఏం వంట చేయాలని ప్లాన్ చేసేదాన్ని. దాని తర్వాత ఏంటంటే అండ్ డివైడ్ చేయడం ఏంటంటే ఇప్పుడు పిల్లలకి మీరు తయారవ్వండి. మీరు చేసుకోండి. తర్వాత హోంవర్క్ విషయం వచ్చినా, ఎగ్జామ్స్ విషయం వచ్చినా వాళ్ళకి కూడా ఒక టైమ్ టేబుల్ తయారు చేసి పెట్టేదాన్ని. 15 డేస్ ముందు నుంచే మీరు ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా చేయాలి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా మెంటల్ ప్రిపరేషన్ చేయడం వలన వాళ్ళు కూడా వాళ్ళకి అగైన్ ఎందుకంటే డ్రీమ్ రియలైజ్ చేసేదాన్ని. ఎందుకు చేయాలి ఇవన్నీ? ఎందుకంటే వాళ్ళ డ్రీమ్ ఏంటంటే వాళ్ళకి బుర్జ్ ఖలీఫా చూడాలి, దుబాయ్ వెళ్ళాలి. సో వాళ్ళ డ్రీమ్ ఉంది. వాళ్ళ డ్రీమ్ డ్రా చేసి పేస్ట్ చేశారు. సో వాళ్ళకి ఎవ్రీ టైమ్ నేను చెప్తానన్నమాట. మనకు అట్లాంటి లైఫ్ స్టైల్ కావాలి అంటే మనం కొన్ని సొంతంగా చేసుకోవాలి. కొంచెం చిన్న చిన్నగా అమ్మ నాన్న మీటింగ్‌కి వెళ్తే మీరు మీ ఓన్‌గా చేసుకోవాలి. సో ఈ విధంగా ఏంటంటే నేను వాళ్ళకి ట్రైన్ చేశాను. నన్ను కూడా ట్రైన్ చేసుకున్నాను. అండ్ సిస్టమ్ కూడా ఏంటంటే నేనెప్పుడు మైండ్‌లో ఎట్లా ఉంటుందంటే మన థాట్స్ ఎప్పుడు బిజినెస్ యాటిట్యూడ్ ఉండదు. ఎంప్లాయీ యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి మనము ఎలా ప్లాన్ మోడ్‌లోకెళ్ళాలి అంటే మన థాట్స్ ఎలా ఉండాలి అంటే ఎందుకు వెస్టీజ్ ప్లాన్ చూపించాలి అని ఒక థాట్ రావాలి అంటే మనకి సిస్టమ్‌తో కనెక్ట్ ఉంటే ఎవ్రీ డే మనము ఇందులో సక్సెస్‌ఫుల్ పీపుల్ సీడీస్, సక్సెస్‌ఫుల్ పీపుల్ ఆహ్, టీచింగ్స్ మనం తీసుకుంటే మన మైండ్ ఓపెన్ అవుతుంది. సో నేను మార్నింగ్ ఏంటంటే ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు నేను సీడీస్ వినేదాన్ని. తర్వాత ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకునేదాన్ని. దీనివల్ల ఏంటంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం. ఎందుకంటే మనం బిజినెస్‌లో వచ్చినప్పుడు మనకి లేడీస్‌కి నాలెడ్జ్ లేదనుకోండి. మన వేరే డౌన్‌లైన్ లేడీస్‌కి మనం చెప్పలేం. సో ఇప్పుడు స్టార్టింగ్‌లో కొన్ని నేను సిస్టమ్ గురించి ఇన్వాల్వ్ అవ్వలేదు. సో దానిలో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్ అయింది. నేను తన బిజినెసే అనుకోని తనే చేసుకునేవారు. సో కొంతమంది లేడీస్‌తో కనెక్ట్ అవ్వడం వలన వాళ్ళు బిజినెస్‌లో లేరు. ఎందుకంటే వాళ్ళ డ్రీమ్ అనేది సో హస్బెండ్ వైఫ్ కోఆర్డినేషన్ చాలా చాలా అవసరము. సో హస్బెండ్ బిజినెస్ ప్లాన్ చూపించి టీమ్స్ ఏర్పరిస్తే వైఫ్ ఏంటంటే ఆ టీమ్‌ని మేనేజ్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే ఎలా అంటే ఆహ్, టీమ్‌లో ఉన్న లేడీస్‌తో కనెక్ట్ అవుతే మనకి బిజినెస్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఈ బిజినెస్‌లో లేడీస్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ప్రొడక్ట్ యూజ్ చేసేది లేడీసే. ప్రతి ఒక్కటి దీంట్లో వచ్చే రివార్డ్స్ కానీ అవన్నీ మనము పొందేది కూడా లేడీసే. సో లేడీస్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే ఫాస్ట్‌గా బిజినెస్ గ్రో అవుతుంది. అండ్ ఇంకోటేంటంటే మనము నేను ఆఫీస్ వర్క్ ఎలా ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటది. నాకు ఆఫీస్ చాలా పనుంటది. నేను వెస్టీజ్ ఎట్లా చేయాలి? ఆఫీస్ వర్క్ దీన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఏంటంటే మనకి డ్రీమ్ మనం స్ట్రాంగ్ ఉంటే మనం ఎవ్రీ డే ఇప్పుడు సపోజ్ మనం డ్రీమ్ మన ఫోన్‌లో గూడా మనం ఫ్లాష్ చేసుకోవచ్చు. ఎవ్రీ డే దాన్ని చూస్తే ఏంటంటే నేను ఇందుకోసం నేను చేయాలి. సో నేను ఎప్పుడైనా ఆఫీస్ మీటింగ్స్‌కెళ్ళాలి. మన ఫ్యామిలీ రీయూనియన్ వెళ్ళాలి. లేకపోతే గో క్రౌన్, గో డైమండ్ ఇవన్నీ వెళ్ళాలి అంటే 3, 4 డేస్ టైమ్ స్పెండ్ చేయాలి. సో దాని గురించి నేనేంటంటే ముందుగానే ఆఫీస్ వర్క్ చేసుకునేదాన్ని. ఎక్స్‌ట్రా వర్క్ చేసేదాన్ని. కొంచెం నన్ను స్ట్రెచ్ చేసుకునేదాన్ని. ఇంటికొచ్చి కూడా నైట్ వర్క్ చేసేదాన్ని. సో నా వర్క్ అంతా చేసి కలీగ్స్‌కి ఇచ్చి నేను ఎవ్రీ టైమ్ నేనెప్పుడు మీటింగ్ మిస్ అవ్వలేదు. ఎందుకంటే ప్లాన్ చేసుకున్నాను కాబట్టి. సో ఇఫ్ యూ ప్లాన్ యువర్ సెల్ఫ్ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికొస్తేనే మీకు మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. ఈరోజు కొంచెం మనకి ఇబ్బంది అనిపించినా ఒక 2-3 ఇయర్స్ మనం దీంట్లో ఫోకస్‌గా వర్క్ చేస్తే మనకి బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ ఉంటది. సో చెప్పడానికి చాలా విషయాలున్నాయి. కానీ ఏంటంటే నేను ఒక్కటే 100% చెప్తాను. డ్రీమ్ అనేది ఇంపార్టెంట్. పవర్ ఆఫ్ డ్రీమ్, విజువలైజేషన్ అండ్ సబ్మిషన్ కంపల్సరీ. సో డ్రీమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి మీరు ఆలోచించి రాసుకోండి. అండ్ విజువలైజ్ చేయండి. నేను ఎవ్రీ డే పడుకునే ముందు నేను ఒక బుక్ మెయింటైన్ చేస్తాను. ఆ బుక్‌లో నాకేం కావాలి ప్రెజెంట్ టెన్స్‌లో రాస్తాను. థాంక్ యూ గాడ్ విత్ యువర్ గ్రేస్ చరణ్ అండ్ భార్గవి. ఆర్ బ్రాండ్ న్యూ డీయూసీడీ బై డిసెంబర్ 2021. ఈ విధంగా కొన్ని నెలల నుంచి నేను రాస్తూ వెళ్ళాను. సో ఇదొక్కటే ఒక సందర్భం. కానీ ఫస్ట్ నుంచి అలాగే రాసేదాన్ని ఏం కావాలి అనేది. అవన్నీ ఫుల్‌ఫిల్ అయ్యాయి. నేను మొన్న అన్ని పాత బుక్స్ చూస్తుంటే ప్రతి ఒక్క డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయింది. ప్రతి ఒక్కటి. అండ్ రియల్‌గా డిసెంబర్ 2021కి మేము బ్రాండ్ న్యూ డీయూసీడీ అయ్యాము.
సో అది ఎలా అవుతుంది అనేది ఇట్ ఈస్ లైక్ లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఒక యూనివర్స్ కి మనం ఒక మన డ్రీమ్ ని పంపిస్తున్నాము. సో పాజిటివ్ థాట్స్ మనకి 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 లభిస్తాయి. ఎందుకంటే అదే థాట్స్ లో ఉంటే మన డ్రీమ్ కూడా అట్లాంటి డ్రీమ్స్ వస్తాయి. ఎవ్రీ మార్నింగ్ లేవంగానే మళ్ళీ ఒకసారి నేను డ్రీమ్ చదువుతాను. సో దీని ఏంటంటే మన డ్రీమ్ కి మనం కనెక్టెడ్ ఉంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే విజువల్ మనం ఈ విజన్ చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ పెద్ద బిజినెస్ మన ఫ్యూచర్ లో. ఇప్పుడు మొన్న ఒకరు చెప్పారు మనం 7 crores కూడా సంపాదించవచ్చు అని చెప్పారు. దానివల్ల ఇప్పుడు బిజినెస్ లో ఎంతో మంది ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పారు ప్రతి ఒక్క దగ్గర. చాలా మంది అనుకుంటారు మేము ఇంటర్నేషనల్ బిజినెస్ చేయాలి, లేకపోతే ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి. ఎందుకంటే వర్కింగ్ వాళ్ళకి చెప్తున్నాం, ఐటీ సెక్టర్ లో అయితే చాలా మందికి ఆ థాట్ ఉంటుంది. కానీ ఇవన్నీ పాసిబుల్ అయినాయి వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ లో. సో మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. కొంచెం మీరు మిమ్మల్ని స్ట్రెచ్ చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ చాలా మారుతుంది. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్, గో టు యూస్. ఫ్రెండ్స్, ఇది యూట్యూబ్ లింక్ కొంచెం గ్రూప్స్ లో పెట్టండి. చాలా మంది సార్ చేస్తున్నాం సార్, ఒక 2 minutes లో అవుతుంది సార్. అండ్ మా ఇమేజ్ కే మీరు ఏమంటారు హైలైట్ చేయండి. సో దట్ మా ఫిగర్ ఇక్కడ కనిపించాలి, లేకపోతే వేరే ఫిగర్ కనిపిస్తుంది ఇక్కడ. మీ యు ఆర్ ఇన్ హైలైటింగ్ శ్రీనివాస్ గారు. సార్ మా ఫిగర్ కి హైలైట్ చేయండి, సో దట్ అదే కనిపిస్తుంది, లేకపోతే ఇక్కడ ఫిగర్ కనిపిస్తలేదు. ఓకే ఓకే మా మాటలు కనిపిస్తున్నాయి కానీ ఫిగర్ కనిపిస్తలేదు. సార్ ఓకే. సారీ, మాటలు వినొస్తుంది కానీ ఫిగర్ కనిపిస్తలేదు. సో ఆన్ ఏమంటారు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ మీద చేయాలని, హోస్ట్ చేయాలి. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జస్ట్ వెయిట్, they share that YouTube link. సో అందరికి గుడ్ మార్నింగ్. నా పేరు చరణ్ సింగ్. నేను ఒక సీనియర్ లెక్చరర్. మోర్ దెన్ 20 years నుంచి నేను టీచింగ్ లైన్ లో ఉన్నాను. దానికన్నా ముందు ట్యూషన్స్ తీసుకుంటుండే. సో మేము హైదరాబాద్ లోనే పుట్టాము, పెరిగాము. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ దగ్గర పురాణపుల్, రహీంపుర ఏరియాలో నేను పుట్టిన. అండ్ మా గ్రాండ్ ఫాదర్ నిజాం సోల్జర్ ఉంటుండే. సో మేము రాజస్థానీ పీపుల్, రాజస్థాన్ నుంచి మైగ్రేట్ అయినాము ఇక్కడ యాజ్ ఏ సోల్జర్ నిజాం ఆర్మీలో. మా గ్రాండ్ ఫాదర్ సోల్జర్ ఉండే, మా ఫాదర్ గవర్నమెంట్ జాబ్ చేస్తుండే. మా పెద్ద నాన్న, మా చిన్నాన్న, మా అందరం అంటే మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరము గవర్నమెంట్ జాబ్ లోనే ఉంటుండే. అండ్ నాట్ బిగ్ పోస్ట్ అనుకోండి, స్మాల్ పోస్ట్ మీద ఉంటుండే. సో గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలి, ఇదే లక్ష్యం ఉంటుంది. చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకోవాలి అండ్ ఒక రోజు జాబ్ ఉంటుంది. సో గవర్నమెంట్ జాబే ఎందుకు చేయాలి అంటే అందరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, ఇటు చూస్తే అటు చూస్తే అందరూ గవర్నమెంట్ జాబ్ అన్నారు. సో చిన్నప్పటి నుంచే మాకు నువ్వు బాగా చదివితేనే నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని ఒక మైండ్ లో ఫిక్స్ చేశారు. సో మేము చదువులో చాలా బాగానే చేస్తుండే, స్కూలింగ్ నుంచి కాలేజింగ్ వరకు. అండ్ అబోవ్ ఆల్ ఎవ్రీవేర్ నేను కాలేజ్ లో లేకపోతే యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చినాను. సో మా ఇంట్లో ఎట్లా ఉంటుండే అంటే చరణ్ సింగ్ చదువులో బాగానే ఉంటాడు, సో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబ్ తీసుకుంటాడు. సో గవర్నమెంట్ జాబే తీసుకోవాలని ఉంటుండే నాకు. కానీ ఒకసారి ఏమైందంటే మేము ఎన్నో సంవత్సరాలు బర్కత్పుర పిఎఫ్ ఆఫీస్ ఉన్నది అక్కడ, బర్కత్పుర చమన్ అంటారు సర్కిల్ దగ్గర. సో దాంట్లోనే మా ఫాదర్ క్లర్క్ ఉంటుండే. అండ్ అక్కడే స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నారు. సో స్టాఫ్ క్వార్టర్స్ లో మేము ఆల్మోస్ట్ 25 years అక్కడే ఉన్నాము. సో మా స్టాఫ్ క్వార్టర్స్ ఇటువైపు క్లర్క్స్ ఉంటారు, అటువైపు ఒక క్వార్టర్ కమిషనర్ గురించి ఉంటుంది.
సో కమిషనర్ లైఫ్ స్టైల్ మేము చూసాము, మేము అక్కడే ఆడుకుంటుండే. సో కమిషనర్ లైఫ్ స్టైల్ చూస్తే అక్కడ ఎట్లా ఉంటదంటే వెరీ సింపుల్ లైఫ్ స్టైల్ ఉంటుండే. ఆయన ఈవినింగ్ ఇన్ని ఫైల్స్ తీసుకొని పోతుండే ఇంటికి, అండ్ రాత్రి వరకు ఫైల్స్ చూసుకుంటూ పోవాలి. అండ్ మార్నింగ్ ఆఫీస్ కి వెళ్తే జస్ట్ ఒక వాచ్మెన్ అక్కడ సెల్యూట్ కొడుతుండే. కానీ వాళ్ళ దగ్గర కార్ చూస్తే మారుతి కార్ ఉంటుండే. సో అదంతా నాకు అట్రాక్షన్ ఏమనిపించలే. సో కాలేజ్ డేస్ లో నాకు గవర్నమెంట్ జాబ్ నుంచి కొంచెం అట్రాక్షన్ పోయింది. సో అదే టైంలో 10th టైంలోనే మా కింద ఉన్న ఒక ఆంటీ క్లర్క్ ఉంటుండే ఆమె. సో ఆమె హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళ పిల్లలు ముగ్గురు యుఎస్ఏలో సెటిల్ అయి ఉన్నారు. సో యుఎస్ఏలోనే సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళ అమ్మ హార్ట్ అటాక్ చనిపోతే వాళ్ళు ఎవరు రాలే. వాళ్ళు ఏమన్నారు అంటే మేము రాలేము, మీరు అంతిమ సంస్కారం మీరే చేసుకోండి, మేము డబ్బులు పంపిస్తాము అన్నారు. సో అది నాకు చాలా హర్ట్ అయింది. ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా క్లోజ్ ఫ్యామిలీ. మేము, మా ఫాదర్, మా మదర్ మాకు పూజ్యులు. అండ్ వాళ్ళ ద్వారా మేము ఎన్నో అంటే సంస్కారం మేము నేర్చుకున్నాము. వాళ్ళ జీవితమే మాకు ఆదర్శంగా ఉంటది. సో చిన్నప్పటి నుంచి నేను మా ఫాదర్ కి చూస్తున్నా, అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ జాబ్, టైం ఉంటే ఆయన భక్తి కార్యక్రమాలు లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా చాలా ఇన్వాల్వ్ అయి ఉండే. సో మొత్తం బిజీ ఉంటుండే. అసలు మాకు గుర్తున్నది, మా దగ్గర బజాజ్ స్కూటర్ ఉంటుండే, హమారా బజాజ్. సో నేను, మా ఇద్దరు సిస్టర్స్ అండ్ లాస్ట్ కరణ్ సింగ్ యూసిడి ఉన్నాడు. సో మేము నలుగురము అదే స్కూటర్ మీద కూర్చొని పోతుండే. ఇద్దరు ముందు, ఇద్దరు వెనక. సో మా ఫాదర్ మాకు ఎక్కడ తీసుకుపోతుండే తెలుసా? 2 విషయాల్లో ఓన్లీ. ప్రవచనాలు వినాలి గురువు దగ్గర, లేకపోతే సంగీతం నేర్చుకోవాలి. సో మా ఫాదర్ సంగీతం చాలా భక్తి సంగీత చేస్తుండే, భజనాలు గ్రూప్ లో ఉంటుండే. సో దాంట్లోనే మా ఫాదర్ బిజీ ఉంటుండే, జాబ్ చేయాలి దాంట్లో. సో ఒక మంచి ఫుల్ ఇన్కమ్ సంపాదించాలి అట్లా ఏం లేదు అక్కడ. ఓన్లీ బస్ భగవంతుని భజనాలు చేయాలి, ఆనందంగా ఉండాలి, అట్లనే ఉంటుండే. సో మా మొత్తం చైల్డ్ ఏజ్ ఏదైతే ఉంటుండే, రైట్, మొత్తం దాంట్లోనే మేము స్పెండ్ చేశాము. సో ఇక్కడ చెప్పే విషయం ఏమున్నది అంటే, మా ఫాదర్ ఒక మాట అంటుండే, చూడు చరణ్ సింగ్, నువ్వు కాలేజ్లో, స్కూల్ టైం నుంచి చెప్తుండే, నీ ఫ్రెండ్షిప్ నేను చాలా సెలెక్ట్ చేసుకోవాలి, చూస్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎట్లాంటి ఫ్రెండ్స్ తో ఉంటావో అట్లాంటి గుణాలు నీ లోపల రావచ్చు. సో చూస్ యువర్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్ ఉండాలి ఫ్రెండ్స్ మనం సెలెక్ట్ చేసుకునే టైంకి. అంటే ఓకే, చాలా కేర్ఫుల్. మేము మంచి ఫ్రెండ్స్ సర్కిల్లోనే నేను ఉంటుండే. అండ్ ఎవరైతే వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు, నేను ఇమ్మీడియట్లీ కట్ చేసేస్తుండే ఆ టైంలో. సో చిన్నప్పటి నుంచి మేము సంగీతం నేర్చుకున్నాము మా ఫాదర్ తో. మా ఫాదరే మాకు గురువులు, అమ్మా నాన్న ఇద్దరు. అండ్ మేము చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ద్వారా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుండే. ఈవెన్ నాకు గుర్తున్నది 8th క్లాస్ 9th క్లాస్ అనుకుంటా, మేము టీవీ దూరదర్శన్ అక్కడ ఉంటుండే రామంతపూర్ టీవీ స్టూడియోలో. సో మొత్తం తెలుగు ప్రోగ్రామ్స్ లో ఒక 1 hour హిందీ ప్రోగ్రామ్ ఉంటుండే. సో ఆ హిందీ ప్రోగ్రామ్కే మేము వెళ్తుండే. హిందీ దేశభక్తి గీతాలు లేకపోతే భజనాలు రికార్డ్ చేసి మా ప్రోగ్రామ్ టీవీలో వచ్చింది ఎన్నోసార్లు. సో నేను, మా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, అండ్ కరణ్ తమ్ముడు, మేము నలుగురము బాగా చదివాము. నలుగురము పీజీ చేశాము, మంచి ఎడ్యుకేషన్ చూస్తే బాగానే చేశాము. సో ఈ అన్ని యాక్టివిటీస్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మా లైఫ్ లో ఈ సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఎందుకంటే మా ఫాదర్ మదర్ ఎప్పుడు సోషల్ యాక్టివిటీస్ లేకపోతే స్పిరిచువల్ యాక్టివిటీస్ లో ఉన్నారు. సో రిలేషన్ లో లేకపోతే అలవాటలు, ఈవెన్ మా ఫాదర్ కి చాయ్ తాగే అలవాటు కూడా లేదు. ఓకే, సో వేరే అలవాటలు అయితే మాట్లాడలేదు. సో
మేము కూడా అసలు ఈవెన్ టీ కూడా తాగలే మా మొత్తం లైఫ్ లో అనుకోండి. సో నేను కాలేజ్ లైఫ్ లో యూత్ యాక్టివిటీలో చాలా పార్టిసిపేట్ చేసిన. యూత్ కన్సర్ట్స్ చెప్పండి, లేకపోతే యూత్ మ్యూజిక్ ప్రోగ్రామ్, లేకపోతే యూత్ నాటకాలు చేయాలి, ఇంటర్ కాలేజ్ డ్రామాస్, సింగింగ్ కాంపిటీషన్స్, ఎన్సిసి, ఇవన్నీ నేను స్కిట్ చేయాలి. ఈ యాక్టివిటీస్ లో చాలా బిజీ ఉంటుండే. నేను చదువు వైపు కూడా బాగానే ఉంటుండే, ఫస్ట్ వస్తుండే ఆల్వేస్. బట్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ నాకు చాలా ఇష్టం ఉంటుండే. సో నా ఫ్రెండ్స్ కూడా అట్లాంటి వాళ్ళే. సో ఒక విషయం నాకు ఏమర్థమైంది అంటే, గవర్నమెంట్ జాబ్ వైపు చూస్తే ఓన్లీ లైఫ్ అనేటిది పోతుంది, కానీ అక్కడ డ్రీమ్స్ ఏమి ఫుల్ఫిల్ కావు. సో మా నాన్నకి మేము చాలా సార్లు కొన్ని విషయాలు అడుగుతుండే. ఆయన కాంప్రమైజ్ లైఫ్ ఉండడం వలన దానికి అవాయిడ్ చేస్తుంది. సో మాకు అది కావాలి, ఇది కావాలి అంటే అవాయిడ్ చేస్తుంది. మాకు ఎక్కడ బిజీ పెడుతుండే అంటే, నువ్వు ఈ ప్రోగ్రామ్ పో, లేకపోతే నువ్వు ప్రాక్టీస్ చేయి, భజనలు ప్రాక్టీస్ చేయి, లేకపోతే ఆ యాక్టివిటీకి పోయిరా. అంటే మాకు ఒక మంచి ఇల్లు ఉండాలి, లేకపోతే ఒక మంచి బట్టలు వేసుకోవాలి, బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, అట్లా ఏం లేకుండే. మేము చెప్తే కూడా అక్కడ ఏం రాదని మాకు అర్థమైంది. సో ఒకసారి ఏమైంది అంటే, చిన్నప్పుడు మేము ఒక ప్రోగ్రామ్ లో వెళ్ళినాము. అక్కడ పెద్ద గురువులు వస్తారు. సో మేము ఎక్కడో కూర్చోవాలి అక్కడ. మా ఫాదర్ మ్యూజిక్ దాంట్లో ఉంటుండే, సో ముందు కూర్చుంటుండే. సో నేను ఏం చేశానంటే, ఆ గురువులకు ఒక వ్యక్తి మొత్తం ఫ్యామిలీ మర్సిడీస్ కార్ లో సీదా స్టేజ్ వరకు తీసుకొచ్చి ప్రవచనం గురించి మీదకి తీసుకుపోయారు. సో వాళ్ళకు ముందు కూర్చోడానికి సీట్ ఇచ్చారు. నాకు ఒక మాట అర్థమైంది, అరే మనం అందరం దూరం ఉన్నాము, కానీ గురువులకు స్టేజ్ దగ్గర ఎవరు ఉంటున్నారు అంటే మంచిగా మెర్సిడీస్ ఉన్న వాళ్ళే ఉంటున్నారు. సో ఇది నాకు అర్థమైంది. ఏమర్థమైంది అంటే, మన దగ్గర మంచి డబ్బులు ఉంటే మనం కూడా గురువుల దగ్గర ఉంటాము, స్టేజ్ దగ్గర ఉంటాము, మంచిగా వినొచ్చు. సో అది ఒక డ్రీమ్ బిల్డ్ అయింది. డ్రీమ్ ఎందుకు బిల్డ్ అయింది అంటే, మా ఇంటికి ఎవరు రారు, గురువులు ఎవరు రారు, మేము నార్మల్ పీపుల్. టూ రూమ్స్ క్వార్టర్స్ లో ఉంటుండే. ఎవరు వచ్చినా కూర్చోడానికి జాగలేదు అక్కడ. సో దాంట్లోనే మేము స్కూలింగ్, కాలేజ్, నా మ్యారేజ్ కూడా దాంట్లోనే. ఓకే. సో ఆ 2 రూమ్ ఏమంటారు క్వార్టర్స్. సో ఒక మంచి ఇల్లు ఉండాలి, లేకపోతే మా దగ్గర మంచి కార్ ఉండాలి, అది ఏం లేదు. ఫాదర్ రిటైర్ అయిన తర్వాత ఒక సెకండ్ హ్యాండ్ మారుతి కార్ తీసుకున్నాము. సో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అక్కడ కాదు, గవర్నమెంట్ జాబ్ లో డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాదు అని నాకు అర్థమైపోయింది. సో కాలేజ్ తర్వాత ఒక మంచి పెద్ద ఆఫీసర్ కావాలి అని ఉద్దేశంతోనే నేను చదువులో ఉండే. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తో నేను కలవడం జరిగింది, మా చాలా క్లోజ్ రిలేషన్ లో. సో ఆ ఐఏఎస్ ఆఫీసర్ తో కలిసిన తర్వాత ఆయన సింప్లిసిటీ నేను చూశాను. ఆయన గాంధీ ఫిలాసఫీకి ఫాలో చేస్తుండే వ్యక్తి. సో ఆ వ్యక్తికి చూసిన తర్వాత ఆయన ఏమన్నారంటే, నేను మారుతి కార్ తీసుకున్నా, ఒక లోన్ మీద ఇప్పుడు ఇల్లు బుక్ చేశాను అంటే నాకు అది అట్రాక్షన్ పోయింది గవర్నమెంట్ జాబ్ మీద. సో ఐ థాట్ సంథింగ్ నేను డిఫరెంట్ చేయాలి. సో డిఫరెంట్ చేయాలి, అందు గురించి నేను 10th క్లాస్ అయిపోగానే నేను ట్యూషన్ స్టార్ట్ చేశాను. అండ్ నా చదువు గురించి అన్ని ఎక్స్పెన్సెస్ ఏవైతే ఖర్చులు ఉంటాయి, నేను ట్యూషన్స్ చెప్పుకుంటూ మార్నింగ్ 6-5 o'clock ఈవినింగ్ ట్యూషన్స్ చెప్తుండే. సో నా ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఖర్చులు నేనే భరిస్తుండే. సో దాని తర్వాత నేను స్టేషనరీ బిజినెస్ చేశాను. నా ఎడ్యుకేషన్ తో పాటు స్కూల్స్ కి పోయి, కాలేజెస్ కి పోయి, మొత్తం ఏపీ తెలంగాణ నేను ట్రావెల్ చేస్తుండే ఈ స్టేషనరీ వర్క్ మీద. సో కాలేజ్ చదువుకుంటూ నేను ఇవన్నీ చేశాను. ఎందుకు చేశాను అంటే, ఒక విషయం ఏమర్థమైంది, జాబ్ ద్వారా నాకు పెద్ద ఇన్కమ్ రాదు అని అర్థమైపోయింది. సో స్టిల్ ఓకే, ఒకసారి మా ఫాదర్ మాకు బలవంతంగా ఒక మీటింగ్ కి వెళ్ళు అని చెప్తే నేను మీటింగ్ కి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను నాకు తెలియదు, కానీ మా ఫాదర్ చాలా ఫోర్స్ చేస్తేనే ఒకసారి ఈ మీటింగ్ కి పోయినా.
సో ఆ మీటింగ్ లో అందరూ చాలా ఎక్సైటెడ్ ఉన్నారు, క్లాప్స్ కొడుతున్నారు, డ్రీమ్ గురించి మాట్లాడుతున్నారు. సో అక్కడే మాకు మా అప్లయన్స్ ఇంద్రవీర్ భయ్య పరిచయం అయింది. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. నేను ఆల్వేస్ మా అప్లయన్స్ కి థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకు అంటే మా జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వాళ్ళతో కలవడం అండ్ వాళ్ళ ద్వారా మేము ఈ ఇండస్ట్రీలో రావడం, దాంతో మా లైఫ్ లో చాలా విజన్ మారిపోయింది. ఓకే, సో మా ఫాదర్ మదర్ కి నేను చాలా థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు మంచి సంస్కారం అయితే ఇచ్చారు. మంచి సంస్కారంతో పాటు మాకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇంట్రడ్యూస్ చేశారు మా ఫాదర్. అండ్ మా అందరు గురువులు, నేను నా ఎడ్యుకేషన్ నేను ఆశ్రమం పద్ధతిలో నేను చేశాను. సో ఆశ్రమం పద్ధతిలో ఒక ఆశ్రమంలో ముంబై అవుట్స్కట్స్ లో నేను ఉంటుండే. ఆశ్రమంలోనే ధోతి కట్టుకోవాలి, మార్నింగ్ 4 o'clock కి లేవాలి, స్నానం చేసి మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి. సో మా మొత్తం ఫ్యామిలీ సంవత్సరాల నుంచి యోగా, మెడిటేషన్, సంగీతం దీంట్లో ఉంటుండే. సో ఎన్నో సంవత్సరాలు నేను ఆ సాత్విక ఆహారం అంటారు కదా, అంటే ఆ మిర్చి మసాలా, ఉప్పు నేనేం తినలే, మొత్తం జీరో ఉంటుండే అది. సో నా అలవాటలు అప్పుడు వేరే ఉంటుండే. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ కి మేము ఎట్లా టర్న్ తీసుకున్నాము, బికాస్ ఆఫ్ దిస్ సిస్టమ్. సో ఈ ఇండస్ట్రీ ఎట్లా ఉన్నదంటే మీరు ఏ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారో అది అవసరం లేదు, కానీ ఒకవేళ మీకు కొన్ని డ్రీమ్స్ ఉంటే మీరు మొత్తం మీ లైఫ్ కి టర్న్ చేసుకోవచ్చు. ఓకే, యూట్యూబ్ ఇండియా. సో సార్ యూట్యూబ్ లింక్ వచ్చిందా సార్? ఒకసారి అందరు ఫోన్ చేస్తున్నారు యూట్యూబ్ లింక్ కావాలి అని. సో ఆల్రెడీ ఇది ఫిల్ అయింది. ఓకే, సో యూట్యూబ్ లింక్ వస్తే ప్లీజ్ పుట్ ఇట్ ఆన్ సమ్ గ్రూప్స్ సో దట్ అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. సో నేనేం చెప్తుండే, మేము ఈ ఇండస్ట్రీలో ఎందుకు వచ్చాము అంటే కొన్ని డ్రీమ్స్ ఉండే మా అప్లైన్ ప్రతిసారి మాకు చెప్తుండే ఇంద్రవీర్ భయ్య, వేరే బిజినెస్ లో కూడా మాకు అప్లైన్ అండ్ వెస్టీజ్ లో కూడా అతని అప్లైన్ మాకు. సో మేము చాలా లక్కీ ఉన్నాము, అతను మాకు అప్లైన్ ఉన్నారు. సో మీకు ఏం డ్రీమ్స్ ఉన్నాయి రాయండి అని అన్నారు. సో నేను కొంచెం ఫస్ట్ టైం బ్లాంక్ అయిపోయాను. బ్లాంక్ అయితే ఒక ఫార్ములా ఇచ్చారు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నదా? సో ప్రాబ్లం ఉంటే అది రాయొచ్చు అంటే ప్రాబ్లం ఎన్నో ఉంటాయి. సో నేను అన్నా ఓకే, ప్రాబ్లం అయితే ఉన్నది, రాయండి. డబ్బు విషయంలో ప్రాబ్లం ఉన్నది, రైట్, మంచి బైక్ కావాలి, బైక్ లేదు, నేను మొత్తం పీజీ వరకు సైకిల్ మీదనే తిరిగాను. సో నా దగ్గర ఏం బైక్ లేకుండే. నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్లో, రైట్. కాలేజింగ్ నేను ఏవి కాలేజ్ దోమల్గూడ ఏవి కాలేజ్ లో చదివాను. అక్కడ కూడా నేను సైకిల్ మీద వెళ్తుండే. సో నాకు ఒక మంచి బైక్ ఉండాలి అని ఒక డ్రీమ్ ఉంటుండే, కానీ బైక్ లేదు అక్కడ. సో ఒక డ్రీమ్ అడిగితే నేను రాసుకున్నాను నాకు ఏమేమి కావాలి. సో డ్రీమ్ విషయం ఫస్ట్ ఇంద్రవీర్ భయ్య మాతో చెప్తే మాకు అర్థం కాలే. సో ఆయన ఏమన్నారు అంటే, మీకు డ్రీమ్ ఉన్నదా అంటే నేను బ్లాంక్ అయిపోయినా. సో ప్రాబ్లం ఉన్నదా అంటేనే మైండ్ క్లిక్ అయింది, ఎస్ నో ప్రాబ్లం. సో మనం ఎవరికైనా ఇప్పుడు వెస్టీజ్ బిజినెస్ ఈ ఇండస్ట్రీ ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే వాట్ డూ యూ వాంట్, మీకు ఏం కావాలి, దాని నుంచే వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు మనం అందరము మన బిజినెసెస్ లో, జాబ్ లో, ప్రొఫెషన్ లో బిజీ ఉన్నాం. దెన్ వై దిస్ ఇండస్ట్రీ? వెస్టీజ్ అనే పదము లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు అంటే మీకు ఏదైనా కోరిక ఉన్నదా? వాట్ డూ యూ వాంట్ ఇన్ లైఫ్? మీకు ఇన్కమ్ కావాలా, మీకు టైం ఫ్రీడమ్ కావాలా, మీకు సెక్యూరిటీ కావాలా, రైట్, మీకు పెద్ద కార్ కావాలా, మంచి ఇల్లు కావాలా, అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము ఆ బిజినెస్ లో కొన్ని సంవత్సరాలు పని చేసిన తర్వాత ఒక సంఘటన మా లైఫ్ లో జరిగింది. మా బావ రోడ్ యాక్సిడెంట్ లో అత్తాపూర్ దగ్గర రోడ్ యాక్సిడెంట్ అయింది, పిల్లర్ నంబర్ 124 దగ్గర. అండ్ అతను కోమా వెళ్ళిపోయా, అంటే హెడ్ ఇంజరీ అయింది, చాలా సివియర్ హెడ్ ఇంజరీ ఉండే. సో 9 days కోమాలో ఉన్నారు, దాని తర్వాత అతను లేరు. సో ఇది 8 years ముందు మాట నేను చెప్తున్నా. సో ఒక మంచి ఎర్నింగ్ వ్యక్తి, చాలా మంచిగా
హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ అర్నింగ్ వ్యక్తి పోతే ఆ ఫ్యామిలీ ఎంత ట్రాజిక్ అయిపోతుంది, ఆ ఫ్యామిలీలో ఎంత దుఃఖం ఉంటుంది, ఫ్యామిలీలో ఎంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో జీరో అయిపోతాము, అది నేను చూశాను. సో అది చూసిన తర్వాత ఒక నిర్ణయానికి నేను వచ్చాను. రైట్, మన రెగ్యులర్ ఇన్కమ్ తో పాటు మనకు ఇంకొక సెక్యూరిటీ ఇన్కమ్ ఉండాలి అని ఒక విషయం మాకు చాలా గట్టిగా అర్థమైంది. నేను మా భార్య మేమిద్దరం జాబ్ కి వెళ్తున్నాము. రైట్, నేను బైక్ మీద వెళ్తుండే చాలా సార్లు. సో మాకు ఏదైనా అయితే మా పిల్లలకి ఎవరు చూసుకుంటారు? ఈ క్వశ్చన్ నాకు చాలా ఏమంటారు డిస్టర్బ్ చేసింది. నేను చాలా ఆలోచిస్తుండే, ఇట్లాంటి సంఘటన నాకు జరిగితే నా ఫ్యామిలీకి ఏమైతుంది, మా పిల్లలకి ఏమైతుంది, ఇద్దరు కొడుకులు మాకు. సో ఇది నేను చాలా డిస్టర్బ్ అయినప్పుడే నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. ఓకే, సో నేను కొన్ని ట్యూషన్స్ మళ్ళీ కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. రైట్, ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. స్కూల్స్ లో, కాలేజెస్ లో, కోచింగ్ సెంటర్స్ లో, నారాయణగూడ దగ్గర, మళ్ళీ నల్లగుట్టలో, అక్కడ అటు ఇంకొక బ్రాంచ్ నేను ట్రైనింగ్ ది మాదాపూర్, కొండాపూర్ దగ్గర స్టార్ట్ చేశాను. సో అక్కడ ఈ అన్ని ప్రాసెస్ లో ఏమంటారు పార్ట్నర్షిప్ లో కూడా ప్రాబ్లం అయింది. మేము ఫ్రాంచైజీ తీసుకున్నాము కోచింగ్ సెంటర్ ది, అది అక్కడ కూడా సరిగా కాలేదు. అదే టైంలో మేము ఇంద్రవీర్ భయ్యతో కలిశాము. అప్పుడు ఆయన అన్నారు, వెస్టీజ్ మీరు చేయాలి. సో ఆయన ఒక ఎగ్జాంపుల్ తో ఇది స్టార్ట్ చేశారు. ఒక కార్ కి 4 టైర్స్ ఉంటాయి. ఆ 4 టైర్స్ తర్వాత ఇంకొక టైర్ బ్యాక్ సైడ్ డిక్కీలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే కార్ పంక్చర్ అయితే అది ఇమ్మీడియట్లీ మనము దానికి రిప్లేస్ చేయాలి అండ్ మనం మన పని కంటిన్యూ చేయాలి. సో ఒక చిన్న కార్ కి కూడా మనము ముందు చూపుతో ఒక ఎక్స్ట్రా టైర్ పెట్టుకుంటాము. మీ లైఫ్ ఒక ఇన్కమ్ మీద పోతుంది. ఆ ఇన్కమ్ పంక్చర్ అయితే మీకు ఇంకొక స్టెప్ని ఇన్కమ్ ఉన్నదా? ఈ క్వశ్చన్ అడిగారు. సో అడిగితే నా దగ్గర అది ఆన్సర్ లేదు. ఓకే, సో ఆన్సర్ లేకుండే సో హీ సెడ్ మీరు వెస్టీజ్ చేయాలి, వెస్టీజ్ మీకు ఒక స్టెప్ని ఇన్కమ్ లాగా ఉంటుంది. నేను మా సిస్టర్ కి హెల్ప్ చేయాలి, మా సిస్టర్ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ చూసుకోవాలి, ఆ బాధ్యత నేను తీసుకున్నాను. సో అందు గురించి ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి నేను మళ్ళీ ఇండస్ట్రీ వైపు వచ్చాను. ఓకే, సో ఇక్కడ విషయం ఏమున్నది అంటే మా మొత్తం జర్నీ ఒక వైపు చూస్తే వెస్టీజ్ జర్నీ చూడండి, ఎవరిది అయినా, నాది అని కాదు, మీది కూడా. సో వెస్టీజ్ జర్నీలో రెండు విషయాలు, ఒక డిసిషన్ ఉంటుంది. ఓకే, అండ్ ఒకటి చాయిసెస్ ఉంటాయి. మనం ఏం సెలెక్ట్ చేస్తున్నాం, ఏం ఎంచుకుంటున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే మేము డిసైడ్ అయ్యాము, ఓకే మాకు 1 lakh ఇన్కమ్ కావాలి, రాసుకున్నాము. సో ఇది ఒక డిసిషన్. ఉన్న టైంలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏం సెలెక్ట్ చేయాలి? ఈ 1 lakh ఇన్కమ్ రావాలి అంటే నేనేం చేయాలి? దాని యొక్క బాధ్యత ఎవరిది? రెస్పాన్సిబిలిటీ నాది. సో సెలెక్ట్ చేసుకోవాలి. ఏం సెలెక్ట్ చేయాలి? ఫస్ట్ సిస్టమ్ ని మనం అడాప్ట్ చేయాలి. సిస్టమ్ ఎందుకు అడాప్ట్ చేయాలి? పాత నాలెడ్జ్ తో, నేను చదువుకున్న నాలెడ్జ్ తో నేను నా ప్రొఫెషన్ లో ఓకే బాగానే ఉంటుంది, కానీ వెస్టీజ్ లో ఆ నాలెడ్జ్ పనికిరాదు. వెస్టీజ్ నాలెడ్జ్ తీసుకోవాలి, విన్నింగ్ టీమ్ నాలెడ్జ్ తీసుకోవాలి, అప్లైన్ సబ్మిషన్ లో ఉండాలి. ఈ విషయం నాకు ఇంద్రవీర్ సార్ తో అర్థమైంది. సో ఇంద్రవీర్ భయ్యాకి నేను 100% సబ్మిషన్ లో ఉంటుండే. అతను ఏం చెప్తే దాని మీద 100% విశ్వాసం పెట్టుకుంటుండే. విశ్వాసం ఎందుకు? చూడండి, డౌట్ఫుల్ ఉంటే మనం ఏం చేయలేము. ఒక సంస్కృతంలో ఒక మాట ఉన్నది, సంశయాత్మ వినశ్యతి అని. అంటే ఎవరైతే సంశయంలో ఉంటారో వాళ్ళకు ఫెయిల్యూరే దొరుకుతుంది, వినాశమే. సో 100% మనము సబ్మిషన్ లో ఉండాలి అంటే 100% అప్లైన్ మీద విశ్వాసం పెట్టుకోవాలి. ఎవరు అప్లైన్? ఎవరైతే సిస్టమ్ లో ఉన్నారో. ఎవరు అప్లైన్ అంటే ఎవరైతే వాళ్ళ అప్లైన్ కి సబ్మిషన్ లో ఉన్నారు. సో అట్లాంటివి అప్లైన్ మా ఇంద్రవీర్ భయ్య ఉన్నారు. వీఆర్ వెరీ లక్కీ. నేను ఆల్వేస్ ఇంద్రవీర్ భయ్యకి థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే ఆయన కాపీ చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళాం. ఆయన అంటుండే, నేను బైక్ మీద పోతే ఒకసారి అన్నారు, మీరు ఊహించండి, మీరు మీ ఏసీ కార్ డ్రైవ్ చేస్తున్నారు, ఊహించండి, వెళ్ళిరండి అని. అంటే అప్పుడు నేను బైక్ మీద 100 కిలోమీటర్ వెళ్ళాలి, రావాలి. ఓకే, నైట్ టైంలో భార్గవి ఆఫీస్ నుంచి 8 o'clock కి వస్తే
అక్కడ నుంచి మళ్ళీ మేము దూరం పోయి ప్లాన్ చెప్పుకుంటూ వచ్చే వరకు 11, 12, 1 o'clock వరకు మేము బయటనే ఉంటుండే. సో మా పిల్లలకి మా అమ్మ నాన్న చూసుకున్నారు. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సో ఈ అన్ని ప్రాసెస్ లో మేము చాలా ఎక్సైటెడ్ ఉంటుండే. మాకు గుర్తున్నది, నేను బైక్ మీద పోతుంటే హెల్మెట్ ఉంటుండే లోపల, ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ మై డ్రీమ్స్. ఇది నేను జోర్సే అంటే లోపల చెప్పుకుంటుండే. మేము ఇద్దరం పోతుంటే మేము పాటలు ఎప్పుడు వినలే. మేము వీఆర్ ఎక్సైటెడ్, వీఆర్ ఫైర్డ్ అప్, ఇదే చెప్పుకుంటుంటే. ఎందుకు? వీఆర్ ఫుల్ఫిల్లింగ్ అవర్ డ్రీమ్స్. మేము మా డ్రీమ్స్ వైపు వెళ్తున్నాము అని ఒక విశ్వాసం ఉంటుండే. సో వెస్టీజ్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఒక గోల్, ఒక కోరిక, రైట్, ఒక డిసిషన్. నాకు ఏం కావాలి? డబ్బులు కావాలా? ఇప్పుడు మేము దీంట్లో స్టార్ట్ అయినాము ఫస్ట్ టైం ఫ్రీడమ్ గురించి, రైట్. భార్గవికి జాబ్ నుంచి విముక్తి కావాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా పిల్లలకి మేము సరిగా టైం ఇవ్వలేదు. సో ఆల్వేస్ బిజీ విత్ జాబ్. సో మేము టైం ఫ్రీడమ్ ఉండాలి. సెకండ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఫ్యామిలీ గురించి. మా బావ ఎప్పుడైతే చనిపోయారు రోడ్ యాక్సిడెంట్ లో, సో మాకు అర్థమైంది మన ఫ్యామిలీకి ఒక సెక్యూర్డ్ ఇన్కమ్ ఉండాలి. సెక్యూర్డ్ మాకు ఇంటర్వ్యూ సుదర్శన్ మోహంతి సార్ గురించి చెప్పారు. ఆయన అంబాసిడర్ ఉంటుండే వెస్టీజ్ లో. సో ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీకి మోర్ దెన్ 10 lakhs rupees పర్ మంత్ వాళ్ళ భార్యకు స్టిల్ వస్తుంది, ఎన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత. సో అది మేము రిలేట్ చేశాం. ఓకే, ఈ బిజినెస్ లో మేము కూడా ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలి. సో మీకు కూడా ఏం కావాలి అది డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసిన తర్వాత అది ఎట్లా సాధించవచ్చు దాని గురించి అప్లైన్ దగ్గర కూర్చొని కౌన్సిలింగ్ తీసుకొని సిస్టమ్ అడాప్ట్ చేయాలి. సిస్టమ్ అడాప్ట్ చేస్తేనే ఏమైతుంది? నాలెడ్జ్ వస్తుంది. పాత నాలెడ్జ్ ఇక్కడ ఎంతవరకు పనికి వస్తుంది? ఏం పనికిరాదు. కానీ బిజినెస్ నాలెడ్జ్, వెస్టీజ్ నాలెడ్జ్ గురించి మేము విన్నింగ్ టీమ్ టోటల్లీ సోల్డ్ అవుట్. ఫస్ట్ టైం మేము ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్ళాము గో డైమండ్ ఫంక్షన్ కి, అక్కడ మాకు చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్ చూసిన తర్వాత నేను బలవంతంగా కొంతమందికి తీసుకుపోయాము. కుల్కర్ణి గారు ఉన్నారు, ఎవరు ఉంటుండే, కమాలుద్దీన్, జమాలుద్దీన్, వీళ్ళందరికీ మేము తీసుకుపోయాము. సో వాళ్ళందరి యొక్క లైఫ్ చేంజ్ అయింది, మా లైఫ్ టోటలీ చేంజ్ అయింది. ఎందుకు అంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ మీద మాకు నమ్మకం వచ్చింది అక్కడ ఫస్ట్ ఫంక్షన్ వెళ్తే. సో అక్కడ టీచింగ్ తీసుకొని ఒక నిర్ణయం తీసుకొని మేము పని స్టార్ట్ చేశాము. చాలా మంది నో అన్నారు. చాలా మంది నో అన్నారు. ఎందుకు అంటే మేము ఇంతకు ముందు కూడా ఒక బిజినెస్ చేశాము, అందరికీ తెలుసు. అదే కదా. సో మా ఫ్రెండ్స్ అయితే మా మీద నవ్వుకుంటుండే, మా రిలేషన్ వాళ్ళు కూడా మాకు చాలా ఇన్సల్ట్ చేస్తుండే. ఏమైంది, నువ్వు ఫోటో పెట్టుకున్నావు కదా, నీ కార్ ఎంతవరకు వచ్చింది, నీ కార్, నీ ఫారెన్ ట్రిప్ ఎప్పుడైతుంది? చాలా మంది నవ్వుకుంటుండే. ఆ బిజినెస్ లో కూడా మేము రాసుకొని పెట్టుకున్నాము. ఒకసారి ఏమైందంటే వీళ్ళ సిస్టర్స్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. మేము ఇట్లా మా అల్మారా మీద మొత్తం రాసుకొని పెట్టుకున్నాము, రైట్, టైం ఫ్రీడమ్, నో జాబ్ ఇన్ అవర్ లైఫ్, నో బాస్ అని రాసుకున్నాము. సో రాసుకున్న తర్వాత వాళ్ళు చూసి వీళ్ళ మమ్మీకి, భార్గవి మమ్మీకి ఫోన్ చేశారు. అరే భార్గవి ఇట్లా రాసుకున్నది, ఆమె మొత్తం పిచ్చిదాని అయిపోయింది. ఎవరైనా నో జాబ్, నో బాస్ అని రాసుకుంటారా? ఏదైనా జరిగితే ఆమెకు చాలా ప్రాబ్లం అవుతుంది కదా అని వాళ్ళు మా అత్తమ్మకు ఫోన్ చేశారు. అత్తమ్మ మాకు ఫోన్ చేసింది, అరే మీరు ఏదో రాసుకున్నారట, నాకు చాలా టెన్షన్ అవుతుంది, మీరు ఏమేమో చేసుకుంటూ ఉంటారు. సో ఇదంతా మా లైఫ్ లో జరిగింది. మా ఫ్రెండ్స్ కూడా చాలా నవ్వుకున్నారు. కానీ ఒక విషయం ఏమున్నది అంటే మా చూపు, రైట్, మా దృష్టి మా గోల్స్ పైననే ఉంటుంది. మా అప్లైన్ ఏం చెప్తున్నారు దానిపైననే ఉంటుండే. వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు మాకు ఏం సంబంధం లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనం ఫోకస్డ్ ఉండాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి, ఫోకస్డ్ గా మనం పని చేయాలి. అండ్ పని చేయడానికి డైరెక్షన్ కావాలి. డైరెక్షన్ గురించే విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. నేను వస్తూ పోతూ, రైట్, విన్నింగ్ టీమ్ సిరీస్ నేను 10 కోర్ స్టెప్ సిడి నేను మోర్ దెన్ 100 times విన్నాను, రైట్. 13 ఎసెన్షియల్ సిడి మోర్ దెన్ 100 times విన్నాను. ఫైర్ సిడి మోర్ దెన్ 100 times విన్నాను. డ్రీమ్ ఎక్సర్సైజ్ మోర్ దెన్ 100 times విన్నాను. అంటే ఈ సిరీస్ వినడం వల్లనే మా లోపల మార్పు వచ్చింది, లేకపోతే మా యాటిట్యూడ్ టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఆ జాబ్ మెంటాలిటీ నుంచి ఈ బిజినెస్ మ్యాన్ మెంటాలిటీకి రావాలి అంటే మన లోపల ఈ మార్పు విన్నింగ్ టీమ్ సిస్టమ్ ద్వారా వస్తుంది. ఈ సిరీస్ మేము విన్నాము,
అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ మా లోపల రావాలి. అండ్ బిజినెస్ ఎప్పుడైతే డౌన్ ఉంటది కదా, ఆ డౌన్ ఉన్న టైంలో మన లోపల ఒక ఎక్సైట్మెంట్, ఒక ఆశ, ఒక హోప్, రైట్, ఉండాలి అంటే మన లోపల పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ గురించి మేము విన్నింగ్ టీమ్ సిస్టమ్ చెప్పిన బుక్స్ చదివాము, రైట్. గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాలు, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, మీరు గెలవగలరు, యూ క్యాన్ విన్, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, ద సీక్రెట్, రైట్, ప్రశ్నలే సమాధానము, సో స్కిల్ విత్ పీపుల్, ఎన్నో పుస్తకాలు మేము చదివాము. నా ఇంట్లో మొత్తం లైబ్రరీ లాగా ఉంటుంది. మోర్ దెన్ 500 బుక్స్ నా దగ్గర ఉంటాయి. నేను ఇంతకు ముందు కూడా చాలా చదువుకునే వ్యక్తి. సో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఎందుకు వచ్చింది అంటే, నేను ఎప్పుడు చూస్తే అప్పుడు లైబ్రరీలోనే చదువుకుంటుండే. సో చదువు, నాలెడ్జ్ నేను ఇక్కడ కూడా తీసుకున్నాను. ఇప్పుడు థర్డ్ విషయం ఏమున్నది, నాలెడ్జ్ తీసుకున్న తర్వాత యాక్టివిటీ చేయాలి, రైట్. యాక్టివిటీ చేసే టైంలో మన లోపలే కొన్ని గుణాలు ఉంటాయి, కొన్ని అవగుణాలు ఉంటాయి, రైట్. ఇప్పుడు కొంతమంది రిజెక్ట్ చేస్తారు, కొంతమంది మన ఫోన్ లేపరు, కొంతమంది కావాలని మనకు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో మనము గట్టిగా ఉండాలి. దాని గురించే మనకు విన్నింగ్ టీమ్ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది, అప్లైన్ హెల్ప్ చేస్తారు. సో మనం చేంజ్ అయిపోవాలి, మార్చుకోవాలి. సో ఆ టైంలో నాకు విన్నింగ్ టీమ్ సిస్టమ్ చాలా హెల్ప్ చేసింది. ఇంకొక విషయము, ఇక్కడ నేను ఏం నేర్చుకున్నాను అంటే, మన బిహేవియర్, రైట్. మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాము, మనం విన్నింగ్ టీమ్ లీడర్ ఉన్నామా, మనం ఎస్పీ బారి సార్ టీమ్ లో ఉన్నామా, మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాము, అది చాలా ఎదురున్న వ్యక్తి మీద ఒక ఇంప్రెషన్ పెడుతుంది. సో మన బిహేవియర్ కి మనం చేంజ్ చేసుకోవాలి, రైట్. ప్లీజింగ్ బిహేవియర్, పాజిటివ్ యాటిట్యూడ్ గురించి ఈ సిస్టమ్ నాకు చాలా హెల్ప్ చేసింది. మనము టీమ్ ప్లేయర్ ఉండాలి. టీమ్ ప్లేయర్ అంటే ఎప్పుడైనా మనం మన గురించి ఆలోచిస్తే ఈ బిజినెస్ లో సక్సెస్ కాలేదు. ఎప్పుడైనా నేను నాది అనుకుంటే కాదు, మేము, రైట్, నా టీమ్ ఇక్కడ, రైట్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్, రైట్. ఈ టీమ్ ప్లేయర్ ఎప్పుడైతే మనం అయిపోతాం, ఇక్కడ 100% సక్సెస్ మనకు దొరుకుతుంది. విన్నింగ్ టీమ్ అసలు ఒక కల్చర్ లాగా అనిపించింది నాకు. ఎందుకు కల్చర్ లాగా ఉన్నది అంటే, ఇక్కడ ఈ కల్చర్ లో క్రాస్ లైన్స్ కూడా మనకు హెల్ప్ చేయడానికి రెడీ ఉంటారు. వేరే చోట విన్నింగ్ టీమ్ లో, వెస్టీజ్ లో క్రాస్ లైన్స్ ఎవరికి హెల్ప్ చేయరు. చాలా మంది వెస్టీజ్ లీడర్స్ ఉన్నారు, బట్ మనకు హెల్ప్ చేయడానికి వాళ్ళ దగ్గర టైం ఉండదు. విన్నింగ్ టీమ్ లోనే మనము క్రాస్ లైన్స్ తో కూడా నేర్చుకుంటాము, క్రాస్ లైన్స్ తో మనము హెల్ప్ తీసుకుంటాము. అండ్ మనం కూడా యాజ్ ఎ విన్నింగ్ టీమ్ లీడర్, యాజ్ ఎ విన్నింగ్ టీమ్ సర్వర్ వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాం, ఎందుకంటే ఒక ఫ్యామిలీ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో నాకు ఒక స్టోరీ నాకు గుర్తొస్తుంది. మాకు చిన్నప్పుడు ఈ స్టోరీ మా ఫాదర్ చెప్పేవాళ్ళు. చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఇది, మీరు కాన్సన్ట్రేషన్ తో వినండి. మేమందరం గవర్నమెంట్ జాబ్ కదా. సో గవర్నమెంట్ జాబ్ లో ఏమైతుందంటే, ఒక తాత ఇంట్లో ఉన్నారు. సో తాత రిటైర్డ్ వ్యక్తి, 70s లో ఉన్నారు, రిటైర్డ్ వ్యక్తి ఆయన. సో ఇంట్లోనే ఉంటున్నారు. అండ్ మనవడు ఉన్నాడు. మనవడు ఇప్పుడిప్పుడే కాలేజ్ ఫినిష్ చేసుకొని జాబ్ స్టార్ట్ అయింది. చాలా కష్టపడుతున్నారు. ఫస్ట్ జాబ్ ఎట్లా ఉంటది, రైట్. ఫస్ట్ జాబ్ లో బాస్ మొత్తం మనకు పిండేస్తాడు. సో ఫస్ట్ జాబ్ లో చాలా కష్టపడుతున్నారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడి బడి ఎంత ఇన్కమ్ వస్తుందంటే చాలా తక్కువ ఇన్కమ్ ఉంటుంది. ఫస్ట్ శాలరీ చాలా తక్కువ శాలరీ, రైట్. 5,000 10,000 సంథింగ్ ఉంటుండే. కానీ తాత ఇంట్లోనే పడుకుంటాడు మంచిగా హాయిగా. నెలకు ఒకసారి బ్యాంక్ పోతున్నాడు అండ్ పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇంతకు ముందు గవర్నమెంట్ జాబ్ లో పెన్షన్ ఉంటుండే, కానీ ఇప్పుడు లేదు. సో ఆ పెన్షన్ తీసుకున్నందుకు ఈ మనవడికి, ఈ గ్రాండ్ చైల్డ్ కి ఏమనిపిస్తుంది అంటే, ఈ ప్రపంచంలో చాలా అన్యాయం ఉన్నది, చాలా అన్యాయం ఉన్నది. ఎందుకు అన్యాయం ఉన్నది అంటే, మా తాత ఏం పని చేయడు, పండుకొని ఉన్నాడు, కానీ అతను ప్రతి నెల డబ్బులు వస్తుంది. నేను ఇంత కష్టపడుతున్నా, పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నా, కానీ నాకు చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది, ఇది అన్యాయం. సో ఇదే విషయం ఆయన వాళ్ళ ఫాదర్ తో చెప్పింది. నాన్న ఇట్లా చాలా అన్యాయం ఇది, అసలు తాత ఏం పని చేయడు, అతనికి మంచి ఇన్కమ్ వస్తుంది, అండ్ నాకు ఏం ఇన్కమ్ రావట్లేదు ఎంత కష్టపడితే కూడా. అంటే అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే,
నువ్వు తాతగారు ఇప్పుడు పండుకుంటున్నారు, అది నువ్వు చూస్తున్నావు. కానీ నువ్వు పుట్టక ముందే ఆయన 40 సంవత్సరాలు చాలా హార్డ్ వర్క్ చేసి, అది నువ్వు చూడలే కదా, రైట్? సో దీని యొక్క ఇక్కడ లెసన్ ఏమున్నది అంటే, ఇవాళ మనం సక్సెస్ఫుల్ అయిపోతే విన్నింగ్ టీమ్ లో చాలా మంది DUCDs ఉన్నారు, వాళ్ళ లైఫ్ లో కొంచెం మనీ ఉన్నది, టైం ఫ్రీడమ్ ఉన్నది, పీస్ ఆఫ్ మైండ్ ఉన్నది, రిలాక్స్ ఉన్నది, డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. సో ఇదంతా జరుగుతున్నది. కానీ కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు ఏమనిపిస్తుంది, అరే నేను ఇంత పని చేస్తున్నా సక్సెస్ అవుతలేము అంటే, మీరు ఈ సక్సెస్ఫుల్ లీడర్స్ వెనుక ఏవైతే హార్డ్ వర్క్ ఉన్నది మీరు చూడలే. ఎంత వాళ్ళు తపన చేశారు, ఎంత వాళ్ళు స్ట్రగల్ చేశారు, రైట్? ఎంత మందితో నో విన్నారు, ఎంత మందితో రిజెక్షన్స్ వాళ్ళు తీసుకున్నారు, అది చూడలేకపోయినా. సో ఇక్కడ కూడా ఎవరైతే హైలీ సక్సెస్ఫుల్ ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడినారు, వాళ్ళు సిస్టమ్ ఫాలో చేసినారు, వాళ్ళు రిజెక్షన్స్ ఎదురు చూస్తున్నారు, రిజెక్షన్స్ వాళ్ళు ఫేస్ చేశారు. సో రిజెక్షన్స్ ఫేస్ చేయడానికి రెడీ ఉంటే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ఫుల్ అయిపోతాం. సో ఇంకొక విషయం, రెడీ టు చేంజ్. ఇప్పుడు మా జాబ్ లో ఏముంటుండే అంటే, రోజు వెళ్ళాలి, అదే సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. భార్గవి రోజు ఆఫీస్కి పోతుండే, అదే కంప్యూటర్ మీద కూర్చుంటుండే. కానీ మనం బిజినెస్ లో చూస్తే ఒక 2 times మీటింగ్ కి రండి అంటే ఆ మీటింగ్ అదే ఉంటది కదా, ఆ మీటింగ్ లో ఏమున్నది, నేను విన్నాను, నేను చూశాను అని చెప్తారు. సో అదే మీటింగ్ కి ఎందుకు పోవాలి అంటే, అదే ఆఫీస్కి ఎందుకు పోతాము? ఏం లేదు, శాలరీ వస్తుంది అని పోతున్నాం. సో ఇక్కడ కూడా మీకు 1 lakh రూపీ నెలకు వస్తుంది, ప్రతి వారం మీరు మీటింగ్ కి రావాలి అంటే ఎందుకు రావాలి? ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది, కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ. ఇంద్రవీర్ భయ్య మాకు చాలా సార్లు కన్సిస్టెన్సీ అని చెప్తుండే. అది ఏమున్నది అంటే, మనము ఒకే పనికి ఏమున్నది పని, షో ది ప్లాన్, కోర్ పోవాలి, రైట్? గో గెటర్ చేయాలి, ఓకే, 500 PV సర్కిల్ క్రియేట్ చేయాలి, ఓకే, నేను కన్సిస్టెన్సీ మీద ఉండాలి, అందరికి కన్సిస్టెన్సీ మీద తీసుకురావాలి, టీమ్ కి అది చెప్పాలి, అదే పని ఉన్నది. కానీ అదే పని మనము కన్సిస్టెంట్ గా చేసుకుంటాం. ప్లాన్ చెప్పాలి అంటే రోజుకి మనము 3 ప్లాన్ 4 ప్లాన్ చెప్పుకోవాలి అని చెప్తే అదే ప్లాన్ ఉన్నది, కానీ డిఫరెంట్ పీపుల్ తో చెప్పాలి, అదే వ్యక్తితో చెప్పేది అవసరం లేదు. సో సేమ్ పని మనము కన్సిస్టెంట్ గా అంటే కంటిన్యూస్లీ అదే పని చేసుకుంటూ పోతే దాని నుంచే పెద్ద రిజల్ట్ మనకు రావచ్చు. ఇది మేము ఆ సిస్టమ్ లో నేర్చుకున్నాము. అండ్ ఇంకొక విషయము నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఓకే, సో డిగ్ a well when you are not thirsty, always dig the well when you are not thirsty. అంటే ఎప్పుడైతే మనకు దాహం లేదు అప్పుడే మనము ఒక బావి మనం తవ్వాలి, పెట్టుకోవాలి, ఒక బోర్వెల్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఎప్పుడైతే మనకు దాహం ఉంటది అప్పుడు మనము బావి నేను తవ్వుతా అంటే అక్కడ నడవదు, పోతాం, మనం చనిపోతాం. సో ఎప్పుడైతే మన లైఫ్ బాగానే ఉన్నది అప్పుడే మనము ఫ్యూచర్ గురించి ఒక ఇంకా ఫర్దర్ ఇన్కమ్, ఒక సెక్యూరిటీ ఇన్కమ్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ముందు చూపు అంటారు, వాట్ డూ యూ వాంట్. ఓకే, సో మా దగ్గర లిస్ట్ అయిపోయినప్పుడు మేము కోల్డ్ కాంటాక్టింగ్ నేర్చుకున్నాము ఈ బిజినెస్ ద్వారా. ఇంద్రవీర్ భయ్య మాకు ఎట్లా కోల్డ్ కాంటాక్టింగ్ చేయాలి, కొత్త వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి నేర్పించారు. సో మేము బ్యాంక్ కి పోయి అక్కడ ఫ్రెండ్షిప్ చేసుకుంటుండే, షాపింగ్ మాల్స్ కి పోయి అక్కడ హలో హాయ్ చేసి మేము హ్యాండ్ షేక్ చేసి, నా పేరు చరణ్ సింగ్, మీరేం చేస్తారు, నేను ఒక లెక్చరర్, మేము ఒక ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నాము అని కొత్త వాళ్ళతో, ఎందుకంటే మా ఫ్రెండ్స్ మా రిలేషన్ వాళ్ళు ఎవరు రాలే బిజినెస్ లో, సో మేము కొత్త వాళ్ళతో ఈ బిజినెస్ చేసుకున్నాము, కోల్డ్ కాంటాక్టింగ్ నేర్చుకున్నాము. సో కోల్డ్ కాంటాక్టింగ్ నేర్చుకుంటే మన లిస్ట్ పెరుగుతుంది, లిస్ట్ పెరిగితే మన కాన్ఫిడెన్స్ హై ఉంది. చాలా మందికి కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది. కాన్ఫిడెన్స్ లో ఎందుకు అవుతుంది అంటే లిస్ట్ అయిపోయింది. సో లిస్ట్ అయిపోతే మన కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది. సో లిస్ట్ ఎట్లా పెంచుకోవాలి అది ఒకసారి నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకునేది రెండు విషయాలు, ప్లాన్ చెప్పడం నేర్చుకోవాలి అండ్ కొత్త వాళ్ళతో ఎట్లా మనం మాట్లాడాలి అది నేర్చుకోవాలి. ఈ 2 విషయాలు మనం నేర్చుకుంటే మిగతా మొత్తం మనకు అప్లైన్స్ ఉన్నారు, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది, సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో కన్సిస్టెన్సీ మన బిజినెస్ లో చాలా ఇంపార్టెంట్ ఉన్నది. నెక్స్ట్ ఏమున్నది అంటే మ్యాసివ్ యాక్టివిటీ మనం చేయాలి.
స్టార్టింగ్ మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో నాకు తెలుసు 1.5 year వరకు మేము అసలు ఒక ఫంక్షన్ కి వెళ్ళలే, ఒక బర్త్డే కి వెళ్ళలే, ఒక ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళలే. మా ఫ్రెండ్స్ మాకు వాట్సాప్ లో జోక్స్ వేస్తుండే. ఏం జోక్స్ తెలుసా? నువ్వు మర్చిపోయావు మాకు, అసలు నేను ఒక ఫ్రెండ్ ఉన్నానని నీకు గుర్తున్నదా అని మాకు మెసేజెస్ ద్వారా పెడుతుండే. వాళ్ళందరూ కలుస్తారు, కలిసి ఒక వీడియో మెసేజ్ పెడుతుండే. చరణ్ సింగ్, హౌ ఆర్ యూ, యూ హ్యావ్ ఫర్గటన్ అస్ అని మెసేజెస్ పెడుతుండే. సో అందరికీ తెలుసు మేము సండే ఉన్నది అంటే మీటింగ్ లోనే ఉంటాం. సో మా రిలేషన్ లో కూడా ఎట్లా ఉంటుండే అంటే, సండే కదా, మీరు మీటింగ్ ఉంటది కదా మీకు, మరి ఎప్పుడు కలవాలి మేము, అట్లా చెప్తుండేవాళ్ళు. అందరికీ తెలిసిపోయింది మేము చాలా బిజీ ఉంటాము. సో మేము 1.5 year వరకు మా పిల్లలతో టైం స్పెండ్ చేయలే. మేము మా ఇంట్లో ఖాళీగా ఉండలే. చాలా ట్రావెల్ చేశాను నేను. ఓకే, నేను ఇక్కడ నుంచి మొత్తం ఇండియాలో ట్రావెల్ చేసిన వెస్టీజ్ గురించి. మా మా ఒక పెద్ద టీమ్ ఒడిశాలో ఉన్నది. సో నేను ఒడిశా వెళ్తుండే, ఫేస్బుక్ ద్వారా అది మాకు దొరికింది. సో ఒడిశా వెళ్ళిన, నేను కలకత్తా వెళ్ళిన టీమ్ గురించి. అక్కడ కూడా మాకు బ్రౌన్స్ డైరెక్టర్స్ వాళ్ళు ఉన్నారు, సిల్వర్ డైరెక్టర్స్ ఉన్నారు. మథురా పోయిన, ఆగ్రా, ఢిల్లీ, రాజస్థాన్, రైట్, ఇటు బెంగళూరు, చెన్నై, అంటే ఇదంతా మహారాష్ట్ర, విశాఖపట్నం ఎన్నోసార్లు పోయినా, విజయవాడ పోయినా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, బిగ్ బిజినెస్ కావాలి అంటే మనం ఇంత హైదరాబాద్ లో కూర్చుంటే బిగ్ బిజినెస్ కాదు, రైట్? సో హ్యూజ్ టర్న్ ఓవర్ రావాలి, పెద్ద బిజినెస్ కావాలి, పెద్ద ఇన్కమ్ కావాలి అనుకుంటే మనము మొత్తం మన ఇండియాలో ఎక్కడెక్కడ ఈ బిజినెస్ పోతుంది అక్కడక్కడ వరకు మనం వెళ్ళి రావచ్చు. మా కొన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయింది. ఎందుకు ఫుల్ఫిల్ అయింది? మేము రాసుకున్నాము, ఒక పెద్ద ఇల్లు కావాలి. మా ఫాదర్ మదర్ యొక్క డ్రీమ్ ఉంటుండే, పెద్ద ఇల్లు కావాలి, రైట్? నార్మల్ ఇల్లు అయితే మేము ఫ్లాట్ బుక్ చేసుకొని తీసుకోగలుగుతాం, కానీ ఒక పెద్ద ఇల్లు కావాలి, దాంట్లో చెట్లు ఉండాలి, కొబ్బరి చెట్టు ఉండాలి, మామిడి చెట్టు ఉండాలి. ఇదంతా మా మదర్ రాసుకున్నారు. సో మాకు కూడా అదే డ్రీమ్స్ ఫిక్స్ అయిపోయింది. సో ఈ బిజినెస్ ద్వారానే, ఈ హౌస్ ఫండ్ ద్వారా నేను మా తమ్ముడు కరణ్ సింగ్ మేము కలిసి ఈ 3.5 lakhs ఒక పెద్ద ఇల్లు కొనుక్కున్నాము మౌలాలిలో. ఎందుకు కొనుక్కున్నాము అంటే, ఈ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ పవర్, రైట్? మీ బ్యాక్గ్రౌండ్ ఏమున్నది అది ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ మీ దగ్గర డ్రీమ్ ఉంటే అండ్ ఆ డ్రీమ్ తీసుకొని మీరు జనాల ముందు షోది ప్లాన్ చేస్తే, ఆ డ్రీమ్ తీసుకొని మీరు గో గెటర్ మీద పని చేస్తే 100% కొన్ని నెలల తర్వాత మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మా ఎన్నో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయి. కార్ అన్నాము, కార్ తీసుకుంటున్నాము, కార్ డ్రైవ్ చేస్తున్నాము, ఫారెన్ ట్రిప్స్ పోయొచ్చాము, రైట్? మా పిల్లలతో ఇప్పుడు ఇవాళ మేము నో జాబ్, నో బాస్ మా లైఫ్, రైట్? మా లైఫ్ లో ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళకు సండే అంటే చాలా ఇష్టమైన రోజు ఉంటుంది. సో మా డ్రీమ్ ఏముంటుండే అంటే, మా ప్రతిరోజు సండే ఉండాలి. ఇప్పుడు ఇవాళ మా ప్రతిరోజు సండే ఉన్నది. ఒక్కొక్కసారి మా ఫ్రెండ్సే అంటారు, అరే ఇవాళ ఏ రోజు తెలుసా నీకు అంటే, నేను ఇట్లా చేస్తా. సో ఇవాళ గురువారం నీకు తెలుసా అంటే, ఓహో గురువారమా, మాకైతే ప్రతిరోజు సండేనే. సో ఈ ప్రతిరోజు సండే ఉండాలి అంటే కొన్ని రోజులు మనము గట్టిగా పని చేయాలి, చాలా స్ట్రాంగ్ గా మనం పని చేయాలి. అండ్ లాస్ట్ లో ఇప్పుడు టాక్ నేను ఫినిష్ చేస్తాను. లాస్ట్ లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏమున్నది అంటే, మనం చేంజ్ అవ్వడానికి రెడీ ఉండాలి. చేంజ్ ఎప్పుడైతుంది? మనము నేర్చుకోవడానికి రెడీ ఉంటాం. సో నేర్చుకునే టైంలో మనకు నేర్పించడానికి మన అప్లైన్ ఉన్నారు. అప్లైన్ సబ్మిషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సెకండ్, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. విన్నింగ్ టీమ్ సిస్టమ్ లో కొన్ని సిడీస్, మార్నింగ్ సిపి క్లబ్స్ మనం ఏవైతే ఇవాళ చేస్తున్నామో, మార్నింగ్ సిపి క్లబ్ చాలా ఇంపార్టెంట్ మన గురించి. ఎప్పటి నుంచి అయితే మార్నింగ్ సిపి క్లబ్ స్టార్ట్ అయింది, సో మన టీమ్స్ లో చాలా మార్పు వచ్చింది, గ్రోత్ లెవెల్ చాలా హై అయింది. సో ఇక్కడ ఒక సంఘటన నేను చెప్తాను, మన లైఫ్ ఎట్లా మారిపోతుంది. మా లైఫ్ ఇప్పుడు చెప్తాం కదా, ఒక సిగ్నేచర్ నుంచి ఒక ఆటోగ్రాఫ్ వరకు చేంజ్ అయింది. సో సిగ్నేచర్ ఎవరి దగ్గర అయితే ఉంటది వాళ్ళ లైఫ్ నార్మల్ లైఫ్, కానీ ఎవరి దగ్గర అయితే ఆటోగ్రాఫ్ ఉంటుంది వాళ్ళ లైఫ్ టోటల్లీ సెలబ్రిటీ లైఫ్ ఉంటుంది.
సో సిగ్నేచర్ లైఫ్ కి ఆటోగ్రాఫ్ లైఫ్ కి చేంజ్ ఏమున్నది అంటే మైండ్ సెట్ ఉన్నది. సో ఆ మైండ్ సెట్ మన లోపల రావాలి. హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ విన్నింగ్ టీమ్ లో వాళ్ళు ఏం చెప్తున్నారో అది మనం విని మన లోపల అది మార్పు తీసుకురావాలి. ఒక ఓనర్షిప్ మెంటాలిటీ తీసుకురావాలి. ఆల్వేస్ మనము మా అప్లైన్ ఎట్లా ఉన్నారు, మా డౌన్ లైన్ ఎట్లా ఉన్నారు, రైట్, పరిస్థితి ఎట్లా ఉన్నది, పరిస్థితుల గురించి, అప్లైన్ గురించి, డౌన్ లైన్ గురించి మనము రీజన్స్ చెప్పుకుంటూ పోతాం కదా. అది సిగ్నేచర్ మెంటాలిటీ. అంటే ఒక నార్మల్ వ్యక్తి అట్లనే ఉంటారు. అడిగితే గాసిప్ ఉంటది, అడిగితే ఏడుపు ఉంటది, అడిగితే కంప్లైనింగ్ నేచర్ ఉంటది. కానీ ఎవరైతే సెలబ్రిటీ ఉంటారో అంటే వాళ్ళ సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే నా లైఫ్ కి నేను చేంజ్ చేసుకోవాలి, రైట్, నేను ఫోకస్డ్ ఉండాలి, నేను పని చేసే టైంకి వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారు నేను వినను, అది నా గోల్స్ మీదనే, నా అప్లైన్ చెప్పిన మాట మీదనే నేను ధ్యాసం పెట్టుకుంటా, పని చేసుకుంటా. ఓకే, సో ఇది మన లోపల చాలా ఇంపార్టెంట్. అసలు ఇది టోటల్ బిజినెస్ ఏమున్నది అంటే మనము కొన్ని క్వశ్చన్స్ అడగడం నేర్చుకోవాలి. ఇంతే ఉన్నది బిజినెస్, రైట్. వాట్ ఈస్ దిస్ బిజినెస్ ఆల్ అబౌట్ అంటే దిస్ బిజినెస్ ఈస్ ఆల్ అబౌట్ ఆస్కింగ్ ఫ్యూ రైట్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ మనము ఎదురున్న వ్యక్తితో అడిగితే ఈ బిజినెస్ ముందుకు పోతుంది. ఏం క్వశ్చన్ అడగాలి, రైట్? ఫస్ట్ క్వశ్చన్ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ లో మనం అడుగుతాము, ఆర్ యు కన్స్యూమర్? మీరు కన్స్యూమర్ ఉన్నారా? మీరు డబ్బులు స్పెండ్ చేస్తున్నారా? సో మీరు డబ్బులు స్పెండ్ చేస్తున్నారు అంటే, రైట్, సో మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది? ఏం ఇన్కమ్ రాలే. మా నాన్న కూడా డబ్బులు స్పెండ్ చేసి సామాన్ కొన్నారు, మా తాత కూడా కొన్నారు, ఏం ఇన్కమ్ రాలే. కానీ వెస్టీజ్ షాప్ కి మేము చేంజ్ అయితే ఇన్కమ్ వస్తుంది. సో రైట్ క్వశ్చన్ ఇక్కడ ఏమున్నది, ఇఫ్ యు ఆర్ ఎ కన్స్యూమర్, ఆర్ యు ఎర్నింగ్ సంథింగ్? నో, దెన్ దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఇది ఒక ఆపర్చునిటీ ద్వారా మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ ఏం అడగాలి? నేనైతే అందరికీ అడుగుతాను, మీరు ఏదైతే ప్రెసెంట్ పని చేస్తున్నారు 6 months ఆ పనికి వెళ్ళలేదు అనుకోండి, జాబా లేకపోతే మీ షాపా, మీ ప్రొఫెషనా, సో మీకు కంటిన్యూస్లీ ఆ ఇన్కమ్ వస్తుందా? రాదు. తగ్గిపోతుందా? ఎస్. కానీ ఎక్స్పెన్సెస్ తగ్గిపోతాయా? కాదు. ఖర్చులు అయితే అట్లనే ఉంటుంది. సో మనము చేసే పని యాక్టివ్ ఇన్కమ్ ఉన్నది, ప్యాసివ్ ఇన్కమ్ ఇంకొకటి ఉంది. సో డూ యూ నో అబౌట్ ప్యాసివ్ ఇన్కమ్? అందరు అంటారు నో. సో ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడి షోది ప్లాన్ చేస్తాం. సో కొన్ని రైట్ క్వశ్చన్స్ అడగడం మనం ప్రాక్టీస్ చేయాలి, రైట్? మీరు మీ చేసే జాబ్ తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఇంట్రెస్టెడ్ ఉంటారా? ఇది ఒక రైట్ క్వశ్చన్. మనం రైట్ క్వశ్చన్ అడిగితేనే మనము ఈ బిజినెస్ లో ముందుకు పోతుంటాం. సో ఇవాళ కూడా మేము రైట్ క్వశ్చన్స్ అడుగుతున్నాము, రైట్? జస్ట్ 2 days బ్యాక్ కూడా నేను ఒక 4-5 people తో మాట్లాడి వాళ్ళకు కూడా బిజినెస్ చెప్పడం స్టార్ట్ చేశాను. మళ్ళీ న్యూ పీపుల్, న్యూ లెగ్స్, న్యూ టీమ్స్ క్రియేట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఒక 1 question తో బ్యాంక్ కి పోతే వాట్ డూ యూ డూ, హలో ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చే టైంకి ఐఎమ్ చరణ్ సింగ్, ఐఎమ్ లెక్చరర్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ, వాట్ డూ యూ డూ? సో వాట్ డూ యూ డూ అనగానే అక్కడ నుంచి మన పని స్టార్ట్ అవుతుంది, కొత్త వాళ్ళతో మన పరిచయాలు స్టార్ట్ అవుతున్నాయి. సో దిస్ బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ ఆస్కింగ్ రైట్ క్వశ్చన్స్. మనం టీమ్ లో కూడా రైట్ క్వశ్చన్స్ అడుగుతాము. ఏం రైట్ క్వశ్చన్స్ అడుగుతాము టీమ్ లో? ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాం, వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ వెస్టీజ్? నేను మీతో కూడా అడుగుతున్నా, మీకు ఏం కావాలి వెస్టీజ్, రైట్? మీకు ఇన్కమ్ కావాలా, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలా, మంచి ఆరోగ్యం కావాలా, పీస్ ఆఫ్ మైండ్ కావాలా, కార్ కావాలా, ఫారెన్ ట్రిప్ కావాలా, ఇజ్జత్ కావాలా, రెస్పెక్ట్ కావాలా, మీకు ఏం కావాలి? ఫస్ట్ అది రాసుకోవాలి. 5 డ్రీమ్స్ అంటారు. ఎస్పీ బాలసాహెబ్ ఏమంటారు? 5 పెయిన్ఫుల్ డ్రీమ్స్ అంటారు, రైట్? సో ఆ 5 పెయిన్ఫుల్ పాయింట్స్, డ్రీమ్స్, కోరికలు మనం రాసుకుంటే, అదే మన మైండ్ లో ఉంటే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మనకు రిజెక్షన్ వస్తుందా, ఎదురున్న వ్యక్తి మనకు నవ్వుతున్నాడా, ఇన్సల్ట్ చేస్తున్నాడా, అదంతా మన మైండ్ లో పోదు. మనం ఫోకస్డ్ గా పని చేసుకోవచ్చు. సో వాట్ డూ యూ వాంట్ ఇన్ లైఫ్? ఇప్పుడు ఈ ఏవైతే మీరు రాసుకున్నారో దాని గురించి ఎంత కమిట్మెంట్ ఉన్నది? సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు మా ఫ్యూ థౌజండ్స్ గురించి మేము జాబ్ చేస్తుండే, రైట్? 70,000-80,000 జాబ్ గురించి. ఓకే, మా కమిట్మెంట్ ఏమున్నది?
మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు కమిటెడ్ ఉన్నాము జాబ్ చేయడానికి. బాస్ ఒక్కొక్కసారి నైట్ టైంలో కూడా ఎక్స్ట్రా వర్క్ ఇస్తే అది చేసుకోవాలి. సండేస్ కూడా చేసుకోవాలి ఒకసారి, రైట్? హాలిడేస్ మనకు హాలిడే దొరకదు. ఇంత కమిట్మెంట్ తో మనం ఫ్యూ థౌసండ్ రూపీస్ గురించి కమిట్మెంట్ ఉన్నది. ఎప్పుడు వరకు 30 సంవత్సరాల వరకు 40 సంవత్సరాల వరకు జాబ్ గురించి మనం కమిటెడ్ ఉన్నాము. కానీ ఇక్కడ 1 lakh, 2 lakh, 4 lakh, 5 lakh. మొన్న హల్లాబోల్లో సర్వజ్ఞ బారెల్జీ చెప్పారు, వెస్టీజ్ ద్వారా 7 crores per month వరకు సంపాదించవచ్చు, అంత దీంట్లో పొటెన్షియల్ ఉన్నది అని చెప్పారు. సో ఇంత పెద్ద పొటెన్షియల్ బిజినెస్ మన చేతుల్లో ఉంటే మన కమిట్మెంట్ ఎంత ఉన్నది? 1 year వరకు ఉన్నదా, 1 month వరకు ఉన్నదా, 1 hour ఉన్నదా, 2 hours ఉన్నదా? డిసైడెడ్, అది రాసుకోవాలి. మేము రాసుకున్నాము 2 years కమిట్మెంట్ తో మనం పని చేయాలి. 2 years తర్వాత మళ్ళీ మనం రివైవ్ చేసుకుందాం, మనం ఎంత సాధించాము, ఎంత ఫెయిల్యూర్ అయినాము, ఎంత సక్సెస్ అయినాము. కానీ 2 years వరకు కమిట్మెంట్ తో పార్ట్ టైం బిజినెస్ చేసుకుందాం. సో కమిట్మెంట్ మనం రాసుకోవాలి, ఏం కావాలి రాసుకోవాలి. సెకండ్, దాని గురించి మనం ఎంత కమిటెడ్ ఉన్నాము. డైలీ 2 hours అంటే 2 hours. ఆ డైలీ ఆఫీస్ తర్వాత 2 hours లో ఫంక్షన్ కూడా రావచ్చు, బర్త్డే కూడా రావచ్చు, పార్టీ కూడా రావచ్చు. కానీ దానికి మనము రైట్ ఇగ్నోర్ చేయాలి. మన మీటింగ్ గురించి మనం కమిట్మెంట్ చేసుకోవాలి. సో ఇది చాలా మేము నేర్చుకున్నాము ఈ పాయింట్. ఎందుకంటే వితౌట్ కమిట్మెంట్ మనకు ఏం రాదు. థర్డ్ ఏమున్నది? పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ ఎందుకు ఉండాలి? మనం మార్కెట్ లో పోతే బిజినెస్ మంచిగా అయితే ఓకే, కానీ మంచి కాలేదనుకో, డౌన్ అవుతుంది అనుకో, సో మనము గట్టిగా నిలబడాలి ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు మనకు చెక్ చేస్తున్నారు, రైట్? ఇక్కడ కూడా ఒక ఎగ్జామ్ ఉన్నది. ఏం ఎగ్జామ్ ఉన్నది? రైట్, యూ హ్యావ్ టు పే ది ప్రైస్. యూ హ్యావ్ టు పే ది ప్రైస్. నేను చెప్పిన కదా, తాత ఇవాళ ఆనందంగా పెన్షన్ తీసుకుంటున్నాడు అంటే 40 సంవత్సరాల ముందు ఆయన చాలా కష్టపడి. సో ఒక పే ది ప్రైస్ ఉండాలి. వీ హ్యావ్ టు పే ది ప్రైస్. దాని యొక్క విలువ మనము పే చేయాల్సిందే. సో ఇది మేము నేర్చుకున్నాము. ఇవాళ మా లైఫ్ లో చాలా పెద్ద మార్పు ఉన్నది. మేము ఇవాళ ఫ్రీడమ్ లైఫ్ లీడ్ చేస్తున్నాము. మేము మార్నింగ్ ఎవ్రీ సింగిల్ డే, ఎప్పటి నుంచి అయితే మేము రిటైర్ అయినాం, మా జాబ్ నుంచి మేము రిటైర్ అయిపోయినాం ఇప్పుడు. సో ఎవ్రీ సింగిల్ డే మేము మినిమం హాఫ్ అన్ అవర్ పూజ, రైట్? మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ మేము కలిసి మేము పూజ చేస్తాం, మెడిటేషన్ చేస్తాం. ఎవ్రీ సింగిల్ డే, నాట్ ఈవెన్ 1 day we have missed it since 3 years. నాట్ ఈవెన్ 1 day మేము కలిసి మేము పూజ చేస్తాము, మెడిటేషన్ చేస్తాము, యోగా చేసుకుంటాము, రైట్? మేము అవుట్ ఆఫ్ స్టేషన్ పోతే కూడా ఇద్దరు కలిసే పని చేస్తున్నాము. అవుట్ ఆఫ్ స్టేషన్ పోతే ఇద్దరు కలిసి మేము మా మెడిటేషన్ లేకపోతే మా పూజ చేసుకుంటాము. సో ఇదంతా ఎందుకు సాధ్యమైంది? జాబ్ లో ఎట్లా ఉంటుండే, మార్నింగ్ ఆమె అటువైపు, నేను ఇటువైపు. సో అది మా డ్రీమ్ ఉంటుండే, మేము కలిసి ఉండాలి. మా లైఫ్ లో బాస్ అనే పదం ఉండొద్దు, జాబ్ అనే పదం ఉండొద్దు, టైం లేదు అనే మాట ఉండొద్దు, ఇన్కమ్ లేదు అనే మాట ఉండొద్దు, రైట్? మేము డియూసిడి అయినాము. దాంట్లో ఎస్పీ బాల్ సార్ ఎప్పుడైతే యాక్సలరేట్ ప్రోగ్రామ్ కి హైదరాబాద్ కి వచ్చారు, దాని తర్వాత మేము ఒక గట్టిగా నిర్ణయం తీసుకొని డియూసిడి కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము చాలా షాపింగ్ చేసుకున్నాము. ఎందుకంటే మా ఇంట్లో మ్యారేజ్ కూడా ఉండే. లాస్ట్ 3 days బ్యాకే మా సిస్టర్ మ్యారేజ్ అయింది, మా బాబాయ్ కూతుర్ది. సో మేము చాలా షాపింగ్ చేసుకున్నాం. ఎందుకు షాపింగ్ చేసుకున్నాము అంటే డియూసిడి లెవెల్లో ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మాకు ఆ భయం లేదు, రైట్? ఇంతకు ముందు ఏం భయం ఉంటుండే, రైట్? మనం సేవ్ చేసుకోవాలి, పిల్లల గురించి సేవ్ చేసుకోవాలి, మన భవిష్యత్తు గురించి సేవ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మాకు తెలుసు ప్రతి నెల lakhs లో ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే ఆ బేస్ ఇప్పుడు తయారైపోయింది, అంత పని మేము చేసేసినాం. సో ఈ టైం అందరికీ వస్తుంది, మీకు కూడా ఈ టైం రావచ్చు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మీరు ఈ సిస్టమ్ ని ఫాలో చేసుకుంటారు. ఓకే, సో మీతో మాట్లాడి మాకు చాలా ఆనందంగా ఉన్నది. మా అప్లైన్ కి మేము ఆల్వేస్ థ్యాంక్ యూ చెప్తాము. ఎందుకంటే మా అప్లైన్ ద్వారానే మాకు ఈ ఆపర్చునిటీ దొరికింది, మా లైఫ్ లో టోటల్ మార్పు వచ్చింది. అండ్ ఇవాళ ఈ బిజినెస్ విన్నింగ్ టీమ్ ద్వారా మేము మొత్తం వరల్డ్ లో తీసుకోబోతున్నాము. మా టీమ్స్ లో ఇప్పుడు ఈ మార్నింగ్ సిపిలో కూడా నేపాల్ నుంచి ఉన్నారు కొంతమంది, రైట్? దుబాయ్ నుంచి ఉన్నారు, సౌదీ నుంచి ఉంటారు. మా సిస్టర్ ఆస్ట్రేలియా నుంచి, ఆమె కూడా
ఇది అటెండ్ చేస్తుంది, మార్నింగ్ సిటీ క్లబ్. సో విన్నింగ్ టీమ్ సిస్టమ్ వల్ల మేము ఘానాలో మోర్ దెన్ 100 పీపుల్ కి జాయిన్ చేశాము లాస్ట్ వీక్ లో. సో ఈ మొత్తం సిస్టమ్ మాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్పీ బాల్ సాబ్ చాలా మా లైఫ్ లో మార్పు తీసుకొచ్చారు. సో ఈ బిజినెస్ మీరు చాలా శ్రద్ధగా ఎందుకు చేయాలి అంటే మీ లైఫ్ లో ఒక మీనింగ్ వస్తుంది, రైట్? లాస్ట్ కి నాకు ఈ బిజినెస్ ద్వారా ఏం అర్థమైంది అంటే డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, అంతా వస్తుంది, కానీ జీవితానికి ఒక అర్థం వస్తుంది. మేము చేసిన పని ద్వారా కొంతమంది లైఫ్ మారిపోయింది. మీరు ప్లాన్ చెప్తే మీ టీమ్ లో కూడా ఒక ఇంజనీర్ కుల్కర్ణి సార్ రావచ్చు. మీరు ప్లాన్ చెప్తే ఒక క్యాబ్ డ్రైవర్ సలీం సార్ మీ గురించి వెయిట్ చేస్తున్నారేమో, ఇంకొక సలీం సార్ ఉండొచ్చు, రైట్? మీరు ప్లాన్ చెప్తే, రైట్, ఒక మెర్సిడీస్ కార్ గురించి చాలా పరేషాన్ డ్రీమ్ తీసుకొని కష్టపడుతున్న ఒక కమాలుద్దీన్ సార్ మీ టీమ్ లో రావచ్చు. మీరు ప్లాన్ చెప్పుకుంటూ పోతే ఒక గవర్నమెంట్ జాబ్ లో సాటిస్ఫాక్షన్ లేదు, నా లైఫ్ చేంజ్ చేసుకోవాలి అని ఒక పురుషోత్తం దాసు సార్ లాగా మీ లైఫ్ లో కూడా ఒక వ్యక్తి వెయిట్ చేస్తున్నారేమో. కానీ ఆ వ్యక్తి దొరికే వరకు మనం ప్లాన్ అయితే చెప్పాలి కదా, రైట్? కొంతమంది లైఫ్ మారిపోతే అది మనం చూస్తే మనం చేసిన పని దాని యొక్క అర్థం ఉన్నది, ఒక విలువ ఉన్నది, ఒక లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంట. థ్యాంక్ గాడ్ మేము చేసిన ఇప్పుడు జాబ్ లో మాకు ఏం దొరికింది? మేము పని చేసాము, మాకు శాలరీ వచ్చింది, అంతే కదా. మేము టీచింగ్ లైన్ లో ఉన్నాము, చాలా మంది స్టూడెంట్స్ లైఫ్ మారింది. కానీ ఇక్కడ కొన్ని లక్షల ఫ్యామిలీస్ లైఫ్స్ చేంజ్ చేయడానికి మనం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఇక్కడ మనకు భగవంతుడు సెలెక్ట్ చేశారు. సో ఆ రోల్ మనం ప్లే చేయాలి. అండ్ మన లైఫ్ తో పాటు చాలా మంది లైఫ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అదే మన జీవితంలో ఒక పెద్ద గిఫ్ట్, అది లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. అది నాకు చాలా ఇష్టమైన పదం అది. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా అప్లయన్స్ కి నేను థ్యాంక్ యూ చెప్తాను, విన్నింగ్ టీమ్ కి థ్యాంక్ యూ చెప్తాను, అండ్ మా అమ్మ నాన్నకి థ్యాంక్ యూ చెప్తాను. మా పిల్లలు మాకు చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు